నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి తెలుగు సినిమాలలో గాయకులు అనేవాళ్ళు నాగయ్య గారు కానీ అంతకు ముందరి నుంచి కానీ చాలామంది తెలుసు. ఇటీవల పాడుతున్న కొత్త తరం వరకు కొంతమంది బాగా పాడైనా నిలదొక్కుకోగలిగిన వాళ్ళు కొందరు కనుమరుగైపోయిన వాళ్ళు మరికొందరు. కనుమరుగైపోయారు అంటే ఎక్కువ పాటలు పాడట్లేదని అంతే, అంతకంటే ఏం లేదు. అలాంటి వారిలో అంటే ఒక మంచి గాయకునిగా ఉండి కూడా ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో ఉండలేకపోవడానికి కారణం తెలియదు. ఉండలేకపోయినా వింజమూరి కృష్ణమూర్తి గారు అలియాస్ అని చెప్పాలి. ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు వింజమూరి కృష్ణతేజ గారు. అసలు ఆయన సినిమా ప్రయాణం ఎలా జరిగింది, ఎందుకు ఆయన తొందరగా యువతలకి వచ్చారు, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ ఆయనతోటి మాట్లాడి తెలుసుకుందాం. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు నేను మా ఆవిడ ఇలాంటి సినిమాల్లో కొన్ని పాటలు పాడి సన్నాజాజుల సాయంత్రం ఇలాంటి పాటలతోటి అందరికీ పరిచితులే. అవును. కాకపోతే అంటే మేము సామాన్యమైన ఒక సినిమా ప్రేక్షకుడుగా అనుకుందరు కానీ పెద్దవాళ్ళ పేర్లు వినిపించినందుగా మీ పేర్లు ఎక్కువగా సామాన్య జనంలోకి, సామాన్యులు అంటున్నాను అందుకని, ఎక్కువగా వెళ్ళలేదు. ఆ విషయం తర్వాత మాట్లాడదాము. ఫస్ట్ మీరు ప్రాపర్ ఎక్కడ, అసలు మీ సంగీత ప్రయాణం అన్నీ మాట్లాడదాం. మీ ప్రాపర్ నుంచి మొదలు పెడదాం. మా స్వగ్రామం పిఠాపురం అమ్మ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టాను. నా 7th ఇయర్ అప్పుడు మా చిన్న తాతయ్య గారు ఏలూరులో ఉంటే ఆయనకి మగపిల్లలు లేరని ఆయన దగ్గరే పెరిగాను. అక్కడ ఏలూరులో విద్యాభ్యాసం అది అక్కడ కొనసాగించాను. చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నగారు నాకు మొదటి గురువు. నాన్నగారి పేరు కూడా చెప్పండి. మా నాన్నగారు వింజమూరి తిరుపతి శాస్త్రి గారు. మాది ఆ ఊళ్ళో ఎలక్ట్రికల్ బిజినెస్ అండ్ గ్రామ్ఫోన్ రికార్డ్స్ డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు మా ఫాదరు. మీ సంగీతానికి సంబంధించి ఆయన ఘంటసాల గారి పాటలు కానీ ఏ పాటలు వచ్చినా ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డ్సే ఆధారం. అవునండి. సో ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ వేస్తూ నాకు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన రికార్డ్ వేయడం, అది విను 10 సార్లు అని చెప్పి వినిపించడం, అది మళ్ళీ నేను పాడాలి, ఆయనకి పాడి చూపించాలి. చిన్న వయసు నుంచి నాకు అలాగా చేస్తూ ఉండగా ఒకరోజు ఎన్టీ రామారావు గారు వచ్చారు సీతారామ కళ్యాణం సినిమా రిలీజ్ చేయడానికి పిఠాపురం. మా నాన్నగారి దగ్గర నుండి తీసుకొచ్చారు ఆయన. మా నాన్నగారు అంటే చాలా ఆయనకి ప్రేమాభిమానాలు ఉండేవి. శాస్త్రి గారు అని పిలిచేవారు. వచ్చినప్పుడు అక్కడ వినాయకుడి గుళ్ళో ఒక చిన్న కాంపిటీషన్స్ పెట్టారు ఆ రోజు పిల్లలకి. పెడితే నేను పాడడం జరిగింది. ఆ పాడినప్పుడు నాకు ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా వెండి వినాయకుడిది ఒక గిఫ్ట్ ఫస్ట్ ఆయన చేతుల మీదుగా అందుకున్నాను ఆ రోజుల్లో. ఆ పాట గుర్తుంటే ఒక్కసారి పాడి వినిపించండి. ఎలాగో వినాయకుడితో విఘ్నం లేకుండా సాగాలనుకుందాం. అది నాకు బహుశా 8వ సంవత్సరం 7వ సంవత్సరం అయి ఉంటుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అనే పాట. అది పాడితే దానికి ఆయన ఇది చాలా మెచ్చుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు ఇప్పటికీ ఆ జ్ఞాపకం. ఆ తర్వాత మా నాన్నగారు ఎక్కడైనా కాంపిటీషన్స్ జరిగితే పాట వేయడం, కాంపిటీషన్స్కి వెళ్ళి పాడించడం. ఆయన నాకు సంగీతం ఆయనకి రాకపోయినా నాకు గురువు అనేది ఆయనే. మా అమ్మగారు సంగీతం నేర్చుకున్నారు. అమ్మగారి పేరు కూడా చెప్పండి. మా అమ్మగారు రామలక్ష్మి, వింజమూరి రామలక్ష్మి. మా అమ్మగారు స్వగ్రామం వచ్చి మల్లిపూడి అనే గ్రామం అమ్మ. అత్తిలికి దగ్గరలో, తణుకు అత్తిలికి మధ్యలో ఉంటుంది. వెస్ట్ గోదావరి. అక్కడ ఆవిడ మన జెమినీకి తర్వాత ఏవిఎం వాళ్ళకి టైటిల్ ఆల్బమ్ వాయించినటువంటి మేరా సాహిబ్ సుభాన్ సాహిబ్ అని వాళ్ళు క్లారినెట్ ప్లేయర్స్. వాళ్ళు ఆ రోజుల్లో అప్పటికి ఇంకా సినిమాకి వెళ్ళకముందు మా మదర్కి మా పిన్నిలకి వీళ్ళందరికీ సంగీతం నేర్పించేవారు. వారు ఎలాగంటే మన తాతగారు ఆ ఊళ్ళో స్కూల్ నిర్మించారు. ఆ రోజుల్లో స్కూల్ పెట్టి వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళకి భోజనం కూడా పెట్టి
వాళ్ళకి అన్నీ నేర్పించారని అంటే మాతామహులు. ఆ విశ్వాసంతో వాళ్ళు అమ్మ నేను మాకు వచ్చిన సంగీతం నేర్పిస్తామంటే వాళ్ళందరూ నేర్చుకున్నారు. అలాగ మా మదరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అలాగా ఆవిడ యొక్క ఇదే నాకు ఏమైనా కొంచెం అభ్యంతరం ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు ఒక్కటి అడ్డం పడుతున్నాను. మీ నాన్నగారు మీకు పాటలు వినిపించి పాడించారు అంటారు. మీరు ఒక్కరే అబ్బాయి, నాన్నగారికి మీరు అన్నదమ్ములు ఉన్నారా? నేను ఒక అబ్బాయినేమ్మా, 5 అక్క చెల్లెళ్ళు. అయితే రాజకుమారుడు అనమాట. నేను 4వ వాడినమ్మా. 3 అక్కలు నాకు పైన, 2 చెల్లెళ్ళు నా తర్వాత. అందరూ వెల్ సెటిల్డ్, అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే ఎందుకంటే మీకే వినిపించి నేర్పించారు అనేసరికల్లా మీరు ఒక్కరే అబ్బాయి అని సందేహం వచ్చింది. అందుకని ప్రయాణం చెప్పండి, మీ సంగీత ప్రయాణం. ఆ తర్వాత నాకు ఒక 14-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి మా మదర్కి సుస్థి చేసిందమ్మా, క్యాన్సర్ వచ్చింది. అప్పట్లో ఆంధ్ర యాజిటేషన్ వచ్చింది, 73 ఆ టైంలో. అప్పుడు డాక్టర్స్ వైద్యం ఏవీ లేవు, అన్నీ క్లోజ్. ఆవిడకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత సరి అయిన వైద్యం దొరక్క ఆవిడ పోయారు. నాకు కరెక్ట్గా ఇప్పుడు 15-16 ఏళ్ళు ఉంటాయేమో. సో దాంతో నాకు ఎడ్యుకేషన్ కొంచెం బ్రేక్ పడింది. అప్పుడే ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో మా మదర్ జరిగింది. సో నాకు ఇంకా ఎందుకో మా మదర్ అంటే చాలా ఎఫెక్షన్, నేనంటే చాలా ఎఫెక్షన్ మా మదర్కి. సో ఇంకా ఆ సందర్భంలో చదువు మీద నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు డాడీ అని మా నాన్నగారికి చెప్తే, మా నాన్నగారు ఏమన్నారంటే, ఒరే అబ్బాయి, నా స్నేహితుడు ఒక అతను తిరుపతి మ్యూజిక్ కాలేజీలో నేదునూరి కృష్ణమూర్తి గారని నా ఫ్రెండ్, ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే దానికి ముందు వెంటనే నా దగ్గరికి పంపించు, నేను నేర్పిస్తాను వాడికి, ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో చేర్పించు అని చెప్పారు. సంగీతంలో వాళ్ళని పంచపాండవులు అంటారు, అందులో ఒక ఆయన కదా నేదునూరి కృష్ణమూర్తి. ఆయన మహానుభావులండి. ఆయన మన ఆంధ్ర దిగ్గజాల్లో ఆయన ఒకరు. అవునండి, అవును. బాలమురళీకృష్ణ గారు, ఆయన వెల్ నోటెడ్ అందరికీ. సో ఆయనకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన సొంత బిడ్డలా చూశారు నన్ను. అంటే నేను హాస్టల్లోనే ఉండేవాడిని, బట్ ఖాళీ టైంలో అంతా ఆయన ఇంట్లోనే ఉంటూ. అంటే మీకు సంగీత గురువు పరోక్షంగా అయ్యారు ఆయన? పరోక్షంగా అంటే మాకు పశుపతి గారని కాలేజీలో నేర్పించేవారు. ఇంటికి వస్తే ఈయన పాడుతుండగా నేర్చుకుని వినడం అంతే. ఆయన నేర్పించడం అనేది అప్పట్లో నేర్పించేవారు కాదు. అవునండి, అదొక విద్యా విధానం. సో ఆయన దగ్గర ఉంటూ ఆయన పక్కనే తంబురా వేస్తూ చేసేవాడిని. ఆ రోజుల్లోనే అన్నమాచార్య ప్రాజెక్టుకి తిరుపతి దేవస్థానం నాంది అసలు ఆయన వచ్చి ఒక 30 కీర్తనలు ఆయన కంపోజ్ చేశారు. ఇప్పటికీ అవి చాలా ప్రాచుర్యత చెందాయి. మీరు పాడారా అందులోనూ? అందులో నేను పాడలేదు, కానీ నేర్చుకుని ఆ పాటను విన్న తర్వాత కాంపిటీషన్స్ పెట్టారండి విజయవాడలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో అన్నమాచార్య పాటల పోటీలను పెట్టారు. దానికి ద్వారం భావనారాయణ గారు, ద్వారం మంగతాయి గారు, ఇంకా ఎవరో ప్రముఖులు కొంతమంది దానికి న్యాయ నిర్ణేతలుగా వచ్చారు. అప్పుడు నేను ఒక కీర్తన ఆలపించాను, అది మీకు వినిపించండి. అదే అడగబోతుంది, వినిపించండి. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతో నా వేష్టువాలు రొమ్ముతాల మూల చుట్టి చెమ్మతో నా వేష్టువాలు రొమ్ముతాల మూల చుట్టి తుమ్మెదమై ఛాయతోన తుమ్మెదమై ఛాయతోన తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి.
పూర్తిగా ఆయన సంప్రదాయం ఇదేం తెలిసిపోతుంది. నేదునూరి వారి సంప్రదాయం ఇది. ఆయన గమ్మకాల్లో అదే అందుకే నెంబర్ 1 అండి. అవును, ఆ గమ్మకాలు అంటే నాకు చాలా ఇష్టం ఉండేది ఆ రోజుల్లో. ఇదే ట్యూన్ని మళ్ళీ తర్వాత అన్నమయ్యలో వాడుకున్నారు. ఈ పాటని అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చెప్పండి. నేను మ్యూజిక్ చేసినటువంటి శుక్రవారం మహాలక్ష్మి అనే సినిమాలో ఇదే పాటని భార్యాభర్తలకి వాళ్ళ మ్యారేజ్ డే వస్తుంది, అప్పుడు తలంటుతూ భర్తకి పాడుతుంది భార్య. దాన్ని చిత్ర గారి చేతను కల్పన చేత పాడించాను. మీరు పాడించారు. ఇలాగే ఉంచారు. ఆయన మార్పు చేసి వినిపించండి. ఈ పాట కాకుండా దాన్ని వేరే మార్పు చేశాను. చెప్పండి. హా 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 కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములని కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు హా సొమ్ములని కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమతో నవేష్టువలు రొమ్ము తలా మొల చుట్టి తుమ్మెదమై ఛాయతో నెమ్మది నుండే స్వామిని కంటి. అది గురువుగారు ఇది పాటించారు అంటే దాన్ని తీసుకుని మీరు మీ బాణీలోకి మార్చారనమాట. ఈ పాటను కూడా అప్పట్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు చెప్పాక గుర్తొచ్చిందండి, విన్నానని మా విషయం అది. అయితే మీరు మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇప్పుడు సంగీతంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సంగీత గురువు మీరు నాన్నగారు పరోక్షంగా అన్నారు, తర్వాత పశుపతి గారి దగ్గర నేర్చుకున్నారు. అంటే ఫస్ట్ కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా, లలిత సంగీతం నేర్చుకున్నారా? కర్ణాటక సంగీతం అక్కడ లలిత సంగీతం అనేది ఉండదండి, కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతంలో అక్కడ అందులో సంగీత విశారద అనే టైటిల్, అది డిప్లొమా, అది వెంకటేశ్వర యూనివర్సిటీ తీసుకున్నారు, సర్టిఫికెట్ ఇస్తుంది. అక్కడ 4 years అది కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత అప్పట్లో సబ్సిడరీ మృదంగం తీసుకున్నాను. అది కూడా ఉంటుంది, సబ్సిడరీ ఉండేది. వైలన్ కానీ మృదంగం కానీ ఫ్లూట్ కానీ ఏదో వోకల్తో పాటుగా తీసుకోవాలి. సో రిథమిక్గా బాగుంటుందని చెప్పి మృదంగం తీసుకుని మృదంగం కూడా నేర్చుకున్నానమ్మా. వాయిస్తారైతే మృదంగం కొంతవరకు అంటే మీరు పాడుకుంటూ వాయించుకునేవారు ఎప్పుడైనా సొంతంగా? బాలమురళి గారు చేస్తారు కదా ఇవన్నీ కూడా, వయోలా ఇది అన్నీ. అయితే ఇప్పుడు మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని అక్కడి నుంచి వచ్చారు. తర్వాత నేదునూరి కృష్ణమూర్తి గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. గురువుగారితో మీకైనా మంచి మధురానుభూతులు ఉన్నాయా? ఆయనండి చాలా సిస్టమేటిక్ మనిషి. ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి 5 o'clock కరెక్ట్గా ఆయన స్నానపానాదులు ముగించుకుని విభూది పెట్టుకుని తెల్లటి మనిషి. ఆయన కూర్చుని పంచి కట్టుకుని తంబురా చేతితో పట్టుకుని ఆయన సాధన మొదలుపెట్టేవారు. ఆయన పాడుతుంటే ఒక రకమైనటువంటి అనుభూతి, మనకు కళ్ళకి కట్టినట్టుగా త్యాగబ్రహ్మ కనిపించినట్టుగా అనిపించేది నాకు నా చిన్నప్పుడు. ఎందుకంటే ఆయన అందులో లీనమైపోయి పాడేసేవారు. ఆ పాటల్లో ఎంతో మాధుర్యత, ఆ ప్రాచీన్యత అంతా కనిపించేదండి. తర్వాత ఆయన వేసే వధువులు నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన వేసినట్టుగా మిగతా శాస్త్రీయ సంగీత విద్వాంసులు వెయ్యరని కాదు, ఈయనది ఒక బాణీగా ఆయన. బాలమురళి గారు ఏంటంటే కొంచెం హిందుస్థానీ మిక్స్డ్గా, అంటే లైటర్ వేలో, అంటే అందరికీ అర్థమయ్యే విధంగా, చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం బాగా అర్థమయ్యే విధంగా పాడేవారు. ఈయన ఏంటంటే ఈయన పాణీని మాత్రం ఆయన వదిలేవారు కాదు. దీనికి లైటర్ వే అనేది అస్సలు ఒప్పుకునేవారు కాదు గురువు గారు. అదే కాకుండా ఆయన అన్నమాచార్య కీర్తనలు చేస్తుంటే అందరూ కూడా ఎంత ఆనందపడ్డారంటే ఇంత కాదండి. దానికి వ్యాఖ్యానంగా ఒక ఆయన వచ్చి దీంట్లో కాలేజీలో మన ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పనిచేసేవారు.
ఆయన వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. ఆయన వచ్చి దీనికి అన్ని భావం రాసి తర్వాత ఈయన కంపోజ్ చేసినటువంటివన్నీ కూడా చేసి స్వరంతో రాసి దాన్ని ప్రింట్ చేసి అప్పట్లో దేవస్థానం వాళ్ళు బుక్ చేసి వేశారండి. శ్రీనివాసులు గారేనా ఇంకెవరైనా? శ్రీనివాసులు గారు ఆయన పేరు. సో అదే ఆ బాణీనే తీసుకుని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలామంది గాయకులు పాడారమ్మా. అవన్నీ కూడా చాలా పాపులర్. అదిగో అల్లదిగో ఆయన చేసింది. ఇప్పుడు అందరూ మామూలుగా అదిగో అల్లదిగో వేరే బాణీలో పాడతారు. ఆయన చేసినటువంటిది అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచల మఖిలోన్నతము. అదివో బ్రహ్మాదులకు రూపము. అదివో నిత్య నివాస మఖిలామునులకు. అదే చూడుడదే మ్రోక్కుడానందమయము. అదే చూడు అదే మ్రోక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. గురువుగారు బాణి. గురువుగారు బాణి. మల్లిక్ గారు కూడా వేరే కొంచెం దగ్గరగానే కానీ కొంచెం వేరుగా ఉంటుంది మల్లిక్ గారు చేసింది. అయితే ఆయన చేసిన వాటిలో ఇదొకటి. తర్వాత ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల బాలయౌవనలు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు. లాలి 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 లాలమ్మ లాలి 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 లాలను చూయాల. ఇలాగా నిద్రొచ్చేస్తుంది హాయిగా. అసలు చాలా బాగా చేసేవారండి. అసలు ఆ పాటలు వింటుంటే అతి మధురంగా ఉండేవి. అలాగే మళ్ళీ గంభీరతలో కూడా ఆయన అలరులు కూరియగాడెనదే అలకల కులుకుల అల మేల్మంగ. అలరులు కూరియగా ఆడెనదే. ఎంత గొప్పగా చేసేవారంటే ఆయన భావం ఉంటుంది. సంగీతపు గమకాలు పోనిచ్చుకునేవారు కాదు అసలు. ఒక పరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరి ఒయ్యారమై జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి. జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి. జిగిగొని నలువంక చిందగాను. జిగిగొని నలువంక చిందగాను. ముగి చంద్రముఖి నురమూన నీలిపేగాన. ముగి చంద్రముఖి నురమూన నీలిపేగాన. పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. ఒక పరి ఒయ్యారమై. అసలు ఒయ్యారం అంటేనే అందులోనే ఒయ్యారం అంతా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈయన కులుక కన్నడవరో కొమ్మలాల జల జల రాలిని జాజులు మాయమకు. కులుక కన్నడవరో కొమ్మలాల జల జల రాలిని జాజులు మాయమకు. కులుక కన్నడవరో.
అసలు ఆ వధువులు కానీ బాణి కానీ అంత నిజంగా కులుస్తూ నడిస్తే అదే కదా ఇదిగా ఉంటుంది. అందులోనే ఉండిపోతుంది ఆ పదం. ఇవన్నీ మీరు అన్నట్టుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇవన్నీ పాడారండి. ఇవన్నీ నేను ఉన్నప్పుడు కంపోజ్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తాను. కానీ మీరు పాడే అవకాశం ఎందుకు రాలేదు అప్పుడు అందులో? అంటే ఏమైనా లెక్కలు ఉంటాయి వాటికి, ప్రాజెక్ట్లో ఉన్నవాళ్ళు అట్లా ఏమైనా? అది అప్పట్లో నన్ను చిన్నవాడిని అని, నాకు అప్పుడు వయసు కూడా చాలా తక్కువ అండి, 19-20 ఏళ్ళు ఉంటాయి. నన్ను అంతగా ఎంకరేజ్ చేసేవారు కాదు. కానీ బయట నేను ఇలా సంగీతం, మా గురువు గారు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. నేను కొంత మనస్తాపం పడ్డ మాట వాస్తవం. ఆయనకి కూడా ఒరేయ్ మామూలుగా మాట్లాడకు, నువ్వు పాడు, నన్నేం ప్రశ్నించకనేవారు. ఆయన చూస్తే ఒక రకం భయం కూడా ఉండేది, ఎక్కువ మాట్లాడడానికి భయం. ఏదైనా ఉంటే మా అమ్మగారితో వినమించేవాడిని. ఆవిడ పాపం సర్ది చెప్పేవారు. ఆవిడ పాపం వాడిని ఇదవుతున్నాడు, కొంచెం చెప్పచ్చు కదండి అంటే, సరే ఇది పాడు ఎలా ఉందని. అప్పుడు ఇది సరిలేదు అది సరిలేదు అని ఆయన చెప్పేవారు. 1-2 సార్లు సందర్భాల్లో చెప్పారు తప్ప ఎక్కువగా నాకు ఆయన మనస్ఫూర్తిగా నాకు నేర్పించిన సందర్భాలు తక్కువ. నేను విని నేర్చుకున్నవే. అదే గురు శుశ్రూషతో నేర్చుకున్నాను. ఆ తర్వాత ఈయన ఇలా చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి లలిత సంగీతం మీద, సినిమా సంగీతం మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఆల్ ఇండియా లెవెల్స్లో కాంపిటీషన్స్ ఇవన్నీ జరిగేవండి వెంకటేశ్వర యూనివర్సిటీలోని వాటిలో. అప్పుడు కాలేజెస్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించేవారు. అందులో మా కాలేజీ నుంచి నేను పేరు పెట్టగానే ఈయన వద్దనేవారు, నేదునూరు గారు. నువ్వు క్లాసికల్ నేర్చుకోకుండా నువ్వు మళ్ళీ లైట్ మ్యూజిక్ పోతానంటున్నావు అది ఇది అని. కాదు గురువు గారు, అవి కూడా కొంచెం సంగీతమే కదా, నాకు ఇంట్రెస్ట్ కొద్దీ పెడతానంటే అయితే పో అనేవారు. సరే వెళ్ళి పాడిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ తీసుకొని చూపిస్తే మళ్ళీ ఆనందపడి అందులో ఒక లలిత సంగీతం పాట నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. మొత్తం పాట గుర్తుంది ఏమైనా? పాడతానమ్మా. ఒక 300 మంది పాడి ఉంటారు. అంటే వేరే రకరకాలు పాడారు, 300 మంది స్టూడెంట్స్. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా నాకు. సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సెలయేటి పాటలో సంగీతము, పాపాయి మాటలో సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, ప్రియమైన భావన సంగీతము, సలలిత రాగము సంగీతము అనే చాలా హాయిగా ఉంది. దీనికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది గురువుగారికి చూపించాను సర్టిఫికెట్. అది చాలా ఆనందపడ్డారు. అయితే ఇందులోనే ఉండిపోకూడదు నువ్వు అనేవారు. వాళ్ళు క్లాసికల్కి వెళ్ళాలని ఆయన పాపం అలా చెప్పేవారు. ఇక్కడైతే నాకు ఇప్పుడు మీ ఇంటి పేరు మీరు వింజమూరి అని చెప్పారు. వింజమూరి ఇంటి పేరుతోటి మనకి వింజమూరి సీత గారు, అనసూయ గారు, ఆకాశవాణిలో పనిచేసిన వింజమూరి శివరామారావు గారు, వీళ్ళందరూ బాగా వాళ్ళు మా రిలేషన్స్ అమ్మా. మా నాన్నగారికి కజిన్ సిస్టర్స్ అవుతారు వింజమూరి సీత, అనసూయ గారు. సో వాళ్ళని కూడా నేను చెన్నైలో కలుసుకోవడం జరిగింది. చెన్నైలో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిశాను. వాళ్ళు ఫ్లాట్స్లో ఉన్నప్పుడు టీ నగర్లో ఉండేవారు. కలిశాను. వాళ్ళ అమ్మాయి రత్నపాప డాన్సర్ చేస్తారు, డాన్సర్ సీత గారు అమ్మాయి. సో నేను పలానా అని చెప్పగానే చాలా ఆదరణగా వాళ్ళు పిలిచి ఇంటికి రప్పించి చేశారు. తర్వాత సందర్భంలో ఒక ఆల్బమ్ కూడా చేశాను నేను. జానపదాలు చేసి అనసూయ గారి చేత పాడించాను. అది లియో రికార్డింగ్ కంపెనీ వాళ్ళు చేశారు. అది అలాగా చేసినవి ఏమైనా ఒక పాట ఏమైనా గుర్తుంటే పాడండి, పర్లేదు. మీరు ఎలా మ్యూజిక్ కార్డు మీరు ఎంత పాడితే అంత హాయి మాకు. లిరిక్స్ అవి నాకు అంత పర్వాలేదు, గుర్తుంటేనే పాడండి, లేకపోతే ఏం ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఆ లిరిక్స్ నాకు అంత లేవు. అంటే పాడించాను, ఆవిడ చేత పాడించడం జరిగిందని ఆ సందర్భాన్ని చెప్పాను అంతే. తర్వాత ఇకపైన మనకి సంగీతం అక్కడ అయిపోయిందమ్మా. నాకు తిరుపతిలో మ్యూజిక్ కాలేజీలో తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాధన చేస్తూ నాకు సినిమా సంగీతం మీదే నాకు మనసు లాగేసేది. అయితే మీకు ఇంకొంచెం దీనికంటే ముందర ఒక్కసారి మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి సినిమాకి సంబంధించిన వాళ్ళు, సంగీతానికి సంబంధించిన పిఠాపురం నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ అక్కడి వాళ్ళే.
వాళ్ళతోటి సాన్నిహిత్యం కానీ వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ అలాంటిది ఉందో అక్కడి నుంచి మనం సినిమాకి వెళ్దాం. అలాగేనమ్మా. మీరు సినిమా అన్నారు కాబట్టి వాళ్ళని ఓకే, అడిగాను. తప్పకుండానమ్మా. పిఠాపురం నాగేశ్వరరావు గారు అన్నారు కాబట్టి ఆయన గురించి మా ఫాదరు పిఠాపురం నాగేశ్వరరావు గారు ఇద్దరు క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి, బాల్య స్నేహితులు. కాకినాడలోనే కాకినాడలో కదండి, పిఠాపురంలోనే. నేదునూరు గారు కూడా ఇద్దరు క్లాస్మేట్సే. సో మా నాన్నగారికి ఏంటంటే అప్పట్లో కొంచెం బాగా ల్యాండ్స్ ఇవన్నీ ఉండేవి. పిఠాపురం నాగేశ్వరరావుకి చెన్నై వెళ్ళాలనే ఒక సందర్భంలో నాటకాలకు పాడేవాడు ఆయన. మా నాన్నగారు చెప్పిన విషయం. ఆయన పాడినప్పుడు ఆయనకి ఫస్ట్ అవకాశం వచ్చింది, చెన్నై వెళ్ళడానికి డబ్బులు లేవు. చెన్నై ఎలా వెళ్ళాలని మా నాన్నగారిని అడిగితే, ఒరే దానికే ఉందిరా, నేను ఇస్తాను నీకు డబ్బులు, నువ్వు వెళ్ళి చక్కగా అంతకన్నా అని చెప్పి అప్పుడు చాలా సందర్భాల్లో చెప్పేవారు నాకు పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఒరే మీ నాన్న నన్ను పంపించాడురా అని. అలాగా వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉండేవారు. ఆ పిఠాపురం నాగేశ్వర గారు ఆయన్ని పంపించడం జరిగింది. తర్వాత నా చిన్నతనంలో కూడా నన్ను స్టేజ్ మీద ఎక్కించి ఒరే జూనియర్ అని పిలిచేవాడు నన్ను ఇప్పుడు ఆయన. అంటే ఆయనలాగా పాడేవారా మీరు? చిన్న వయసులో నాకు లేడీ వయసులాగా, అంతే కదా, ఆడదాని వయసులో ఉండేది. అప్పుడు సరిలేరు నీకెవరు ఆ పాటలన్నీ పాడించేవారు. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు, ఈ పాట ఆడదాని గొంతుకులో పాడేవాడండి అప్పుడు. అది ఇంకోటి మెచ్యూరిటీ ఉండదుగా వాయిస్లో. అది నేర్చుకుని మా నాన్నగారు నేర్పించడం వల్ల అన్నీ నేర్చుకుని పాడేవాడిని. సో అలాగా లేడీ వాయిస్లో ఉన్న పాటలు 2-3 నా చేత పాడించి మా జూనియర్ అని పరిచయం చేసి, వీడు మా పిఠాపురమే మా స్నేహితుడు కొడుకుని చాలా బాగా పరిచయం చేసేవారు. అలా చాలా సందర్భాల్లో ఆయన స్టేజ్ ఎక్కించి పాడించడం, నన్ను ఎంకరేజ్ చేయడం, దానితో నాకు ఇంకా తపన పెరిగిందండి. సినిమా సంగీతంలో సినిమాలో పాడాలి, చేయాలి, ఘంటసాల మాస్టర్ని చూడాలని ఒక తాపత్రయం. అంతే కదా, అందరికీ ఆయన గురువు, ఆయన జగత్కే గురువు, ఆయనే మాకు ఆదర్శం. ఆయన పాటలు విని 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 అసలు ఆయన ఎప్పుడు చూస్తామా అని ఒక ఆనందం. ఎప్పుడైనా వేదికల మీద కానీ కాంపిటీషన్స్లో కానీ ఘంటసాల గారి పాటలు ఏమైనా పాడారా? చాలా పాడానమ్మా. ఏదో ఒకటి మీకు బాగా ఇష్టం అయ్యి లేకపోతే మీకు గుర్తింపు తెప్పించిన పాట? నాకు ఎక్కువ కాంపిటీషన్స్ జరిగేవండి బయట. కళాదర్బార్ అని రాజమండ్రిలో ఒక పెద్ద కాంపిటీషన్స్ పెట్టేవారు ఎవ్రీ ఇయర్. దానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారమ్మా. పొద్దున్న 9 గంటలకు మొదలెడితే రాత్రి 12:30 వరకు పాడేవారు. అంతమంది వచ్చేవారు. దానికి విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. సో అలాంటి సందర్భాల్లో నా చేత మా ఫాదర్ ప్రాక్టీస్ చేయించి కొన్ని ఘంటసాల గారి పాటలు పాడించేవారు. అప్పుడు నాకు శివశంకర్ అనే పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. జగదేక కొంచెం పాడండి, పర్వాలేదు, ఇందాం. కొంచెం వరకు పాడతాను. అదే మీకు ఎంత కంఫర్ట్ అయితే అంతే. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగరా మహిమ చూపగా దీన పాలనము సేయవే శివశంకరి. ఈ పాటకి మీకు ఫస్ట్ ప్రైజ్? ఈ పాట ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. అట్లాగే మీరంటే ఘంటసాల గారి పాటలు ఇలాగ పిఠాపురం నాగేశ్వరరావు గారితో అంటే తెలియకుండానే మీకు చిన్న సినిమా పునాది పడినట్టు లెక్క అక్కడ ఉండగానే. అసలు సినిమాల్లోకి వెళ్ళాలి లేదా పాడాలి అనే ఉత్సాహం ఎందుకు వచ్చిందండి?
నిలదొక్కుకోవడం కష్టమైన ఫీల్డ్, అది అందరికీ తెలిసిన విషయమే. అసలు వెళ్ళాలని తాపత్రయం తప్ప అక్కడ ఇంత కాంపిటీషన్ ఉంటుందనో లేకపోతే ఇంత చాలా గందరగోళం ఉంటుందని తెలియదు. చిన్నతనం, వెళ్ళాలి పాడాలి అని ఒక తాపత్రయం. ఎవరిస్తారో ఎవరో కూడా తెలియదు. నాన్నగారు ఓకే అన్నారా? ఈ వెనక మా నాన్నగారు ఎప్పుడు నాకు ఎంకరేజ్మెంటే. చిన్న చిన్న కచేరీలు ఇచ్చేవాడిని, ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉండేవాడిని. అలాగే ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మంచి మంచి పాడుతూ ఉండేవాడిని కచేరీలు. వింజమూరి గానమంజరి అని పెట్టుకుని దాంతో ఒక చిన్న ఆర్కెస్ట్రా తయారు చేసుకుని దాంతో పాడుతూ ఉండేవాడిని. ఆ పాడుతూ ఉన్నప్పుడు మా మేనమామ, మా పెద్ద మేనమామ గారు, మా నాన్నగారి బ్రదరు, అతనికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన ఏమన్నారంటే, ఒరే నాకు తెలిసిన రాజుగారు ఒక ఆయన ఉన్నారు ప్రొడ్యూసరు, ఆయన దగ్గరికి నేను తీసుకెడతాను, మనకి తెలిసిన ఫ్రెండ్ ప్రెసిడెంట్ వాళ్ళ రిలేషను, ఆయన దగ్గర లెటర్ తీసుకుని వెళదాం, నేను తీసుకెడతాను నిన్నని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు చెన్నైలో ఉండాలి, ఉంటేనే కానీ అవకాశాలు రావని చెప్పారు. అంతే కదా, తిరుగుతూ ఉండాలి. అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసర్, ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన పాడమన్నారు, పాడాను. ఘంటసాల గారు వాయిస్ లాగా ఉంది, మన రామకృష్ణ ఉన్నాడు, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు, మరి చూద్దాం అన్నారు. అంతే, ఇంకేం మాట్లాడలేదు ఆయన. సరే మీరు ట్రై చేసుకోండి అని చెప్పి అన్నాడు. సరే ఉండడానికి షెల్టర్ కావాలి. మా మావయ్య ఫ్రెండ్ ఒక ఆయన అక్కడ మనాలి అని చెన్నైకి దగ్గరలో ఉంది, వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి చెన్నైకి వచ్చి రోజు ఎవరిని కలుసుకోవాలి ఏంటి అన్నది అలాగా స్టూడియోల దగ్గరికి వెళ్ళి నుంచునేవాడిని. ఎవరు మా మావయ్య దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. అంతే అంతే కదా. తర్వాత ఇలా చూస్తుంటే ఎవరు కావాలంటే నేను మ్యూజిక్ డైరెక్టర్స్ని వాళ్ళని కలవాలంటే లోపలికి వదిలేవారు కాదు, పంపరండి. అవును. సరే ఇది సుఖం లేదని ఒక వారం రోజులు చూసి వెళ్ళిపోతుంటే ఈయన ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ఆయన ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు, కృష్ణారావు గారని. ఆయన వచ్చి ఎవరు ఈయన ఇది అంటే ఇలా పాడతాడని, బాగా పాడుతుంటే ఏదో ఒక పాట పాడన్నారు. పాడాను. పాడిన తర్వాత నా ఫ్రెండే బాలసుబ్రహ్మణ్యం, వాడి దగ్గరికి తీసుకెళ్తాను నేను. తీసుకెళ్తే నీకు వాయిస్ టెస్ట్ అది చేస్తాడు. చేసి నాకు బాలసుబ్రహ్మణ్యానికి ఎలా ఫ్రెండ్ అంటే, బాలసుబ్రహ్మణ్యం మేము సోలాయిమేడ్ అని అక్కడ ఉండేవారు ఫస్ట్, బాలసుబ్రహ్మణ్యం గారు ఎర్లీ స్టేజెస్లో. అప్పుడు ఈయన చొక్కా, ఈయన వాచీలు అన్నీ పెట్టుకునేవాడు బాలసుబ్రహ్మణ్యం. నేను తర్వాత కలిసినప్పుడు కూడా ఆ సందర్భాలు చెప్పారు ఆయన, బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆ రకంగా బాబు బాబు అని పిలుస్తాడు ఈయన్ని, బాలు గారు. సో మా ఇంటికి రా తీసుకెళ్తానని ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి నెక్స్ట్ డే బాలు గారి ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరు ఇతను ఇదంటే, ఆయనకి ఇలా చెప్పకుండా మా బావమరిది అని చెప్పారు. మా బావమరిది ఏదో పాడతాడు, ఒకసారి నువ్వు ఏదైనా చూస్తే వింటే బాగుంటుందంటే, నేను ఇప్పుడు స్టూడియోకి రికార్డింగ్కి వెళ్తున్నాను, నా కారులో ఎక్కించి తీసుకెళ్తాను, అక్కడ స్టూడియోలో వాహిని స్టూడియోలో వాయిస్ టెస్ట్ చేయిస్తాను, అంతవరకు నేను చేస్తాను, మిగతాది తర్వాత మనం మాట్లాడదాం అని అన్నా. ఆయన బిజీ షెడ్యూల్లో కారు ఎక్కమన్నారు, ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. చాలా గ్రేట్. అసలు ఒక్క పరిచయంలోనే అంత ఆదరణ చూపించిన ఇది. తీసుకెళ్లారు. తీసుకెళ్ళి వాహిని స్టూడియోలో ఒక పక్క సత్యం గారు, ఒక పక్క కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ జరుగుతున్నాయి. ఇద్దరికి పరిచయం చేసి తను పాడతాటండి ఒకసారి వినేయండి మీరని, నేను వేరే రికార్డింగ్ ముందు వెళ్ళిపోతున్నానని నన్ను దింపేసి వెళ్ళిపోయారు ఆయన. సత్యం గారు పాడమన్నారు, పాడాను. ఆయన మహాదేవన్ గారు పాడమన్నారు, పాడాను. పాడితే ప్రతి వాళ్ళు ఇదే మాట, ఘంటసాల గారు ఛాయలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రామకృష్ణ ఉన్నాడు, బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, సో అవకాశాలు కొంచెం మరి ఎలాగ నాన్న చాలా తక్కువ, నువ్వు ఏం చేస్తావు అంటే ఇలాగ మ్యూజిక్ పాస్ అయ్యానంటే చక్కగా మ్యూజిక్ అదే టీచర్గా ఏదైనా చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇచ్చారు. సరే అయిపోయిన తర్వాత బాలు గారు మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చారు. ఏమన్నారంటే ఇలాగన్నారండి అంటే, నా సలహా కూడా అదే బాబు, ఇక్కడ ఉంటే ఎవరు అవకాశాలు ఇస్తారు, చాలా కష్టం కదా అంటే, నాకు కొంచెం పౌరుషం వచ్చింది. వచ్చి బాలు గారిని అడిగాను, ఏమండి మేము కొత్తగా వచ్చాం సార్, మీరు ఘంటసాల మాస్టర్ తర్వాత మీరు ఎక్కువ పాటలు పాడుతున్నారు, సో మాలాంటి వాళ్ళకి అవకాశం ఏదైనా వస్తే మీరు అంటే, నేనేం చెప్పను, నాకు ఎవరితో నేను రికమెండ్ చేయను అసలు అది ఇది అన్నారు. సరే వద్దులండి, మీరు తినే అన్నంలో మెతుకులు కింద పడతాయి, ఆ మెతుకులు మేము ఏరుకు తింటాను అంటే, నేను అసలు కింద పడకుండా తింటానన్నారు ఆయన. మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తు అని
మీరు నా మాట విని అక్కడే అర్థమైంది కదా, ఏది వదులుకోని అని మాట అన్నారు. మీరు ఇక్కడ ఉన్న ఎవరు అవకాశాలు ఇవ్వరని చెప్పేశారు ఇండైరెక్ట్గా. సరేలేండి, నా ప్రయత్నం నేను చేసుకుంటాను గురువుగారిని దండం పెట్టాను, అసలు మీరు విడిచిపెట్టలేదు మీ పట్టుదలని అనేసి నన్ను ఎవరైతే తీసుకొచ్చారో ఆయనతో ఈ మాట చెప్పాను. చెప్పగానే ఆయన అన్నారంటే, నువ్వు అలా ఉండు, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు కాకినాడ, ఆయన వచ్చి ఈ మొత్తం సినిమా యాక్టర్స్ కానీ సింగర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు రావాలన్నా ఆయన థియేటర్లోనే సినిమా చూడాలి. సుదర్శన్ ప్రివ్యూ థియేటర్ దాని పేరు. అది ఎవరిదంటే రాఘవేంద్రరావు గారి తండ్రిది, కేఎస్ ప్రకాష్ రావు గారి స్టూడియో అది. సో అక్కడికి అందరూ వస్తుంటారు, అక్కడ అందరికీ పరిచయం చేయిస్తాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తానని తీసుకెళ్ళారు. ఆయన పేరు గోపాలకృష్ణారావు, కాకినాడ. వెళితే ఆయన ఘంటసాల గారు అంటే మహా పిచ్చి అభిమానం. ఏది ఒక పాట పాడన్నారు, పాడాను, ఇదే శివశంకరి పాట పాడితే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండు, నీకు తప్పకుండా అవకాశం వస్తుంది, నేను మాట ఇస్తున్నాను అన్నారు. అన్న తర్వాత ఆయన అనుకోకుండా ఒక డబ్బింగ్ సినిమా చేశారు, హేమా హేమీల్ అని తెలుగులో వచ్చింది. ఆ సినిమాని కృష్ణ గారిది. అది నేను ఒక పార్ట్నర్ని, అందులో మా పార్ట్నర్ ఇంకొక అతను ఉన్నాడు, అతనితో పరిచయం చేస్తాను, అందులో ఫస్ట్ నీ చేత పాడిస్తాను అని. పువ్వు అంటే నాకెంతో ఇష్టం అనే పాట, అది తమిళ్లో, నాకు తమిళ్ రాదు కానీ నీకు రైటర్ నేర్పిస్తారని చెప్పి ఆ రైటర్ గారి చేత పాట నేర్పించి, నేనును ఇప్పుడు ప్రముఖ గాయని కల్పన వాళ్ళ అమ్మ నేను ఇద్దరం, సుచిత్ర ఇద్దరం కలిసి పాట పాడాము తమిళ్లో. అది ఒకసారి తమిళ్ పాట వినిపించండి. అది అంతగా గుర్తులేదు, ట్యూన్ పాడండి. లేతే పువ్వెండ్రో నీ ఎండ్రో ఇష్టం అని స్టార్టింగ్ వస్తుంది. అది డ్యూయట్ అనమాట అండి. అది పాడాము. పాడిన తర్వాత ఆ సినిమా అక్కడ బాగా ఆడిందండి. అంటే ఫస్ట్ అవకాశం మీకు తమిళ్లో వచ్చింది. అది బాగా ఆడిందా. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా అప్పుడు ఆయన స్టూడియోకి అందరూ వస్తుంటే జీకే వెంకటేష్ గారు వచ్చారు ఒకరోజు. వస్తే ఆయన పరిచయం చేశారు. పరిచయం చేస్తే, ఎరా ఏ ఊర్రా అన్నాడు. ఇలా ఎరా అని చాలా అభిమానంగా, ఆయన పెద్ద ఆయన ఎన్నో సినిమాలు హిట్ చేశారు, ఇళయరాజా గురువు గారు ఆయన. సో ఇలా అంటే, సరే ఒకసారి ఇంటికి వచ్చి కనిపించన్నారు. సరే అలా ఇంటికి వెళ్ళడం, ఆయన కలవడం జరిగింది. అప్పుడు ఓ ఇంటి భాగవతం అనే సినిమాకి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. దానికి నవతా కృష్ణరాజు గారని ఆయన ప్రొడ్యూసర్. నాదేం లేదురా, నువ్వు ఆయన ప్రొడ్యూసర్ గారు ఓకే అంటే నేను పాటిస్తాను, అలాగే డైరెక్టర్ కూడా ఓకే అనాలి, ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి నీకు టెస్ట్లు, అందులో నువ్వు నెగితే నేను నీకు ఇచ్చేస్తాను పాట అన్నారు. సరేనండి, అయితే వెళ్ళి నవతా కృష్ణరాజు గారిని కలిశాను. కలిస్తే డైరెక్టర్ గారు వచ్చి సుమా వాళ్ళ నాన్నగారు, ఆయన మన పేరు యాంకర్ సుమా వాళ్ళ మామగారు దేవదాస్ గారు, ఆయన డైరెక్టర్. అది మీరు నాన్నగారు అనేసరికి నేను ఆగిపోయాను, మామగారు అది. ఆయన విని, నాన్న నువ్వు బాగా పాడితే తప్పకుండా నీకు అవకాశం ఇస్తాను దాంట్లో అని చెప్పని ఆ ఫస్ట్ సాంగ్ అది పాడించారండి నా చేత. పాడండి, తెలుగులో ఫస్ట్ పాట. అది ఓ ఇంటి భాగవతం సినిమా పేరు. చందమామ రావే జాబిల్లి రావే, ఈవేళ అల్లరి శృతి మిల్చనీవే, చందమామ రావే జాబిల్లి రావే. ఇది పల్లవి. బాగా పాపులర్ ఆల్ ఇండియా రేడియోలో బాగా వచ్చేదండి. అదే కదా మరి మాకు పాటలు వినడానికి జనరంజనే. చెప్పండి. ఈ పాట అయిన తర్వాత చాలా బాగుందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంకా రకరకాలుగా జేవి రాఘవులు గారు పరిచయం అయ్యారు. జేవి రాఘవులు గారు ఘంటసాల గారి శిష్యులు. నేను వెళ్ళే టైంకి అసలు అనుకున్నటువంటి ఘంటసాల మాస్టర్ని చూడాలనుకున్న తాపత్రయం ఆయన, నేను వెళ్ళకముందే ఆయన స్వర్గస్థులయ్యారు. కానీ నేను వదలకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పెడితే వారి సతీమణి గారు సావిత్రమ్మ గారు ఎంత ఆదరణగా పిలిచారో. పిలిచి వారి అబ్బాయి విజయ్ కుమార్ అని అతను కీబోర్డు వాయించేవాడు. డబ్బింగ్ కూడా ఇచ్చారు. డబ్బింగ్ చెప్పింది ఇతనండి, రత్నకుమార్. వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏ ఊరండి అది ఇది అంటే పలానా చెప్పగానే చాలా అభిమానంగా ఉండేవారు నాతోటి. వాళ్ళు
రండి నాన్నగారు నేను ఇంట్లో చూపిస్తే అవన్నీ చూసి తరించిపోయాను నిజంగా. ఆయన ఆల్బమ్స్ కానీ అవన్నీ చూసి, నాన్న ఇంట్లో భోజనం చేస్తాను కానీ వెళ్ళకూడదని ఆవిడ పాపం భోజనం పెట్టారు. భోజనం పెట్టి ఏ ఊరి నుంచి వచ్చానన్నా చాలా కష్టపడాలి, ఇక్కడ చాలా దిగ్గజాలు ఉన్నాయి, అవన్నీ దాటుకుని వెళ్ళాలి నువ్వు అన్నారు ఆవిడ. అంటే మీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా అని ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత జేవి రాఘవన్ గారు ఒక సినిమా ఆంజనేయ చరిత్ర అని మలయాళం సినిమా అమ్మ, అది 200 రోజులు ఆడింది మలయాళంలో. అది తెలుగులో ఆంజనేయ చరిత్ర అని తీశారు. దానికి జేవి రాఘవన్ గారు కండక్ట్ చేశారు. దానికి వచ్చి దక్షిణామూర్తి గారు మ్యూజిక్, సుసర్ల కాదు మలయాళం దక్షిణామూర్తి గారు ఆయన దిగ్గజం. మన సుసర్ల దక్షిణామూర్తి గారి లాగా ఆయన ఒక దిగ్గజం మలయాళంలో. జేసుదాస్ గారు పాడారు మొత్తం అన్ని పాటలు. అందులో ఒక పాట నువ్వు పాడిది కానీ అన్నారు ఫస్ట్, తర్వాత 2 పాటలు ఇచ్చారు. అందులో రామజయం శ్రీరామజయం అని వీటూరి గారు, అంటే వేటూరు గారు వీటూరు గారు ఆయన రాశారమ్మా. రాసి ఆ పాట పల్లవి వరకు పాడండి. అయ్యో తప్పకుండా. రామజయం శ్రీరామజయం రామపదాంబుజమే అభయం రామనామమే భక్తిదాయకం సేతుబంధనం ముక్తిదాయకం రామజయం శ్రీరామజయం రామపదాంబుజమే అభయం రామా 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 అనే ఈ పాట జేసుదాస్ గారు పాడింది, నేను పాడడం జరిగిందమ్మా. అలా 2 పాటలు అందరూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది 100 రోజులు ఆడిందమ్మా తెలుగులో. దానికి షీల్డ్ కూడా ఇచ్చారు. అలాగే నలుగురికి కొంచెం. ఇప్పుడు ఈ పాటల వరకు మీకు ఫస్ట్ పాట నుంచి ఈ పాట వరకు నెమ్మదిగా ఇబ్బంది లేకుండానే వెళ్ళారా? ప్రతి పాటకి ఇబ్బంది పడ్డారా? ఏ ఇబ్బంది లేదండి, అంతవరకు ఏం ఇబ్బంది లేదు. అప్పుడు ఇంకా కొంచెం కాంపిటీషన్ పెరిగింది. ఇలా పాడుతున్నానంటే మొత్తం బాలు గారే పాడేవారు మొత్తం అన్ని సినిమాల్లోనూ. ప్రొడ్యూసర్స్ అడిగేవారు, ఆయన తప్పు కూడా కాదు. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేయాలి. సో ఆ రోజుల్లో రికార్డింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఎవరు పాడుతున్నారు ఏంటని అడిగేవారు, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవారు. సో అందువల్ల బాలు గారు, రామకృష్ణ గారు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన కూడా తర్వాత నేను రామకృష్ణ గారు చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం. ఆయనతో కలిసి నేను చాలా కచేరీలు కూడా చేశాను. వెల్లిమూరి గానమంజరి అనే దాని మీద చేశాం. తమ్ముడు అని చాలా అభిమానంగా పిలిచేవారు. ఎటు వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారితో ఏంటంటే అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలి, ఎలా నిలదొక్కోవాలి, ఈ ఒక్క పాటలు పాడితే మనకి గాలం గలవదు. ఎప్పుడో అడపా తడపా ఒక్కొక్క పాట వస్తుంటే మనం ఎలా బతకాలి అని ఆలోచించాను. దాని మీద మీరు ఆధారపడి వచ్చేసి ఆలోచించి అప్పుడు చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాను. చక్రవర్తి గారి దగ్గరికి వెళ్తే నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తావా అన్నారు. చేస్తాను సార్ అన్నాను. అని ఒకరోజు వెళ్ళానమ్మా. అంటే ఈ పబ్లిక్గా నేను అక్కడ హ్యాపీగా ఉన్నట్టు మాట్లాడాను, తప్పులేదు. మీరేమి దేనికోసం ప్రయత్నం చేయట్లేదు. అది మనకేంటంటే ఆయన చాలా మంచి విద్వాంసుడు. పాట ట్యూన్ మాత్రం చాలా అనర్గళంగా చేసేవారు. అవునండి, చాలా మంచి పాటలు మెలోడీస్ చేశారు. విశ్వనాథ్ గారికి మామూలుగా కాదు, అటువంటి చాలా చాలా బిజీగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన పిలిచారు, వెళ్ళాను. రాత్రి 12ంటికి కంపోజింగ్ స్టార్ట్ అయింది. అంటే జనరల్గా సినిమాలో ఉన్న వాళ్ళకి అందరికీ అలవాట్లు ఉంటాయి. అది తర్వాత స్మోకింగ్ విపరీతంగా కలుస్తుంటారు ఆ కంపోజింగ్లోనే. అది నాకు పడలేదు. ఆ వాయిస్ దెబ్బ నాకు దగ్గు వచ్చేసి పడలేకపోయాను. సో నెక్స్ట్ డే పొద్దున్నే ఆయన ఇంటికి వెళ్ళి, గురువుగారు నేను రాలేను సార్, నన్ను క్షమించండి అన్నారు. యారా మంచి అవకాశం పోగొట్టు. అప్పుడు ఇంకా మను చేరలేదు ఆయన దగ్గర. కీరవాణి కానీ మను కానీ ఎవరు రాలేదు ఫస్ట్లో. మాధవపేద రమేష్ ఉండేవాడు, రమేష్ ఉండేవాడు అక్కడ సింగింగ్ అసిస్టెంట్గా. సో ఆ తర్వాత నువ్వు ఉంటే బాగుంటుందిరా, తర్వాత నీ ఇష్టం అన్నారు. అంటే లేదు గురువుగారు నన్ను వదిలేయండి అన్నాను. అంటే సినిమాకి పెడితే ఆ వాతావరణం ఉంటుందని తెలుసు కదా మీకు, తెలిసిన ఏమలేకపోయారా? అంటే నేను చిన్నతనం, మనకు అలవాట్లు లేవు.
తర్వాత మనం ఒక పద్ధతిగా పెరిగాను చిన్నప్పటి నుంచి. అది కుదరదు ఎక్కడ. మన తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం, ఒక టైం ప్రకారం, తర్వాత రాత్రి అర్ధరాత్రులు మెలుగుగా ఉండడం అది కూడా నాకు లేదు. సో అది కొంచెం చాలా ఇబ్బంది అయింది. కాకపోతే ఆయన తండ్రిగా చాలా గొప్పగా నన్ను ఆదరించి అదేలేండి, వాళ్ళ తప్పేం లేదు, మీరే ఇమ్మడలేకపోయారు. నేను ఇవ్వలేకపోయాను. సో అలా వచ్చేసిన తర్వాత ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంటే రమేష్ నాయుడు గారు ఓ ప్రివ్యూ చూడడానికి వచ్చారు. వస్తే ఆయనకి నన్ను పరిచయం చేశారు, ఆయన గోపాలకృష్ణ గారు. చేసిన తర్వాత ఇలా పాడానండి మీ సినిమాలో అనుకోకుండా హేమాహేమీలది పాడానండి అని అది వేసి వినిపించాం. వినిపిస్తే బాగా పాడేవయ్యా, నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా వస్తావా అని అడిగారు. వస్తాను సార్, అంతకన్నా అదృష్టం అని కాళ్ళకి నమస్కారం పెట్టి మా ఇంటి అడ్రస్ ఇది సో అని చెప్పి ఆయన రమ్మన్నారు. కానీ ఆయనకి చాలా డిసిప్లిన్, కోపం, అసలు చాలా డిసిప్లిన్ మనిషి. నాకు తెలియదు, అంటే మామూలుగా ఆయన కలిసాం, చక్కగా మాట్లాడారు, రమ్మన్నారు. మన్నాడు పొద్దున్నే ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నువ్వు ఘంటసాల గారి పాటలు ఎక్కువ పాడతావు అనుకుంటున్నాను, నీ ఛాయలు అలా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం మరి అన్నీ నా సినిమాల్లో పాడతాడు, నాకు బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఇప్పుడు అందరూ లైక్ చేస్తున్నారు. రామకృష్ణ చేత కూడా నేను ఎక్కువ పాడించలేదు, తాతమ్మనడు అదంటే మామూలుగా మనకి ప్రతాప్ రాఘవ పాడించమన్నాడు కాబట్టి పాడించవలసి వచ్చింది. కానీ నేను ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం నాకు నెంబర్ 1 సింగర్. అంతకుముందు తలక్ మహద్ నేను హిందీ నుంచి తెప్పించి పాడించేవాడిని సింగర్స్ని. తలక్ మహమ్మద్ గారు వీళ్ళందరూ వచ్చి పాడేవారు. సో నా బాణీ ఇదే అని చెప్పారు గురువుగారు. నాకు మీ దగ్గర విద్య నేర్చుకోవాలని ఉంది, మీ దగ్గర శిష్యరికం చేయాలి, మీరు ఎలా చెప్తే అలా వింటాను. ఎందుకంటే మీరు మహానుభావులు, మీరు చేసినటువంటి అప్పట్లో శివరంజన్లో పాటలు ఇవన్నీ పాడేవాడిని. పాడి ఆయనకు ఒకటి వినిపించాను, ఇది పాడతాను గురువుగారు, ఘంటసాల గారే కాదు ఇది వచ్చండి. ఏది పాడారు ఒకసారి వినిపించండి, ఆయనకి వినిపించిన పాట మేము కూడా వింటాం. శివరంజని నవరాగిణి వినినంతనేనా అనులోని అనువన అమృతవాహిని శివరంజని నవరాగిణి ఇలా పాడిన తర్వాత ఆయన ఓకే, కానీ ఇందులో కూడా కొంచెం ఘంటసాల గారు ఇది వస్తుంది నీకు, తేల్చి పాడాలి అది ఇది అని చెప్పారు. నేను మీ దగ్గర నేర్చుకుంటాను గురువుగారు అన్నాను. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరిన తర్వాత నెమ్మదిగా ఆయన గురించి అలవాటైంది. విజయ నిర్మల గారి సినిమాలకి, ఇటు రాఘవ గారు ప్రతాప్ రాఘవ గారి సినిమాలు, తర్వాత ఈయన జంజాల గారు అప్పుడు కొత్తగా సినిమా తీయాలనే వీళ్ళందరూ కూడా రమేష్ నాయుడు గారితో ఎక్కువ చేయించుకునేవారు. విజయ నిర్మల్ గారు నిర్మల్ గారు చాలా అప్పటి నుంచి నాకు బాగా పరిచయం అనమాట. ఆ సందర్భంలోనే ఆవిడ మాకు పరిచయం అయ్యారు, మన బాల సరస్వతి గారు, రావు బాల సరస్వతి గారు. ఓకే. సో ఆయన దగ్గర ఉండడం వల్ల ఎలా టెక్నిక్గా మ్యూజిక్ చేయాలి, ఎలా టెక్నిక్గా పాడాలి అన్నది బాగా అబ్జర్వ్ చేసేవాడిని. రమేష్ నాయుడు గారి దగ్గర ఎట్లా ఉండేది? ఆయనతో బాగానే ఉండేది, భయపడేవారా మీరు అసలు? ఆయన సంగీతం, నేను మ్యూజిక్, నేను వాయిస్ పాడేవాడిని. ఆయన హార్మోన్ మీద వాయిస్తే నేను పాడి వినిపించాలి ప్రొడ్యూసర్లకి. అది పాడేటప్పుడు ఏ తేడా వచ్చినా టప్మని కొట్టేవారు, కొట్టేయడమే. ఇంక అసలు ఆయన చాలా కోపం. ఒక పాట కంపోజ్ చేస్తుంటే ఒక ఒదుగు తగ్గింది, దానికి ఏమినా అని ఒకటి ఇలా వేశారు. ఆ రోజు కొంచెం బాధపడ్డాను, కానీ గురువుగారు చెప్తారు మనకు ఎందుకు కొట్టారు దానికి అర్థం ఉంటుంది అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. అయిన తర్వాత ఆ కంపోజింగ్ అంతా అయిన తర్వాత ఆయన ఎంత ప్రేమ ఒక మాటలో చెప్తున్నానండి, ఆయనకి ఎంత కోపం ఉందో అంత ప్రేమ ఉంది. వెంటనే కారెక్కు అన్నారు. అయ్యి బాబు ఈయన తీసుకెళ్ళి కొడతారేమో ఇంటికని భయపడ్డాను, కొడతారేమో అని. సరే ఇక డైరెక్ట్గా సవేరా హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ సెక్షన్కి తీసుకెళ్ళారు. ఏదో ఒకటి తిను అన్నారు. నేను ఇప్పుడు ఏం తినలేను గురువుగారు అన్నాను. దుఃఖం కూడా ఉంది కదా లోపలే. నేను కొట్టానని బాధపడుతున్నావా అన్నారు. లేదు గురువుగారు, నా గురించే కదా కొడతారు, మీ దగ్గర నేర్చుకోవాలనే తాపత్రయం నాకు. నేను నిజంగానే నేను కొత్త కాబట్టి ఒక సంగతి నేను తప్పు పడాను గురువుగారు, నీ కరెక్టే మీరు చెప్పింది, అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో, కాబట్టి ఇకపైన అలా తప్పు జరగకుండా చూసుకుంటాను గురువుగారు అన్నారు. అందుకేరా
నేను ఇక్కడ తీసుకొచ్చింది నలుగురిలోనూ నేను ఇదే చేస్తే బాగుండదు, అందుకోసం చెప్పి ఇక్కడ తీసుకొచ్చానన్నారు. అంటే ఎంత మంచి వ్యక్తితో చూడండి ఆయన. 10 మందిలో మన ఇలా బుజ్జగించినట్టు ఉండకూడదని చెప్పి, నువ్వు నా కొడుకు లాంటి వాడివి అన్నారండి ఒక మాట. చాలా మంచి మాట అసలు. అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారండి. ఆవిడకి పరిచయం చేశారు. ఆవిడ హిందీ ఆవిడ, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అండి. ఆవిడ కలకత్తా. హై బడి అని పిలిచి పరిచయం చేశారు. వీడు మన అబ్బాయి లాంటి వాడే అది ఇది అని. ఆయన దగ్గర ఉన్నప్పుడే మాకు మ్యారేజ్ అది అయిందండి. అవునా? అప్పుడు మా మిస్సెస్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు అవి పెట్టేవాళ్ళు. మాకు గ్యాస్ కనెక్షన్ అవి ఇప్పించి అన్నీ ఆయనే ఏర్పాటు చేశారు. ఆయనే చూశారు మొత్తం. అసలు పర్సనల్గా ఒక తండ్రిగా చేశారు. ఒక తండ్రిగా. నా మ్యారేజ్కి కూడా ఆయన వచ్చారండి పర్సనల్గా. అసలు ఎవరికి రారు, కాకినాడ వచ్చారు ఆయన. వచ్చి ఆ రోజుల్లో అసలు టేబుల్ మీల్స్లు అవి లేవు. ఎక్కడి నుంచో టేబుల్స్ అవి తెప్పించి అవి వేయించండి, నేను అన్నీ మొత్తం డబ్బులు అన్నీ ఆయనే ఖర్చు పెట్టారండి. టేబుల్ మీల్స్ నాకు ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళి ఆయన నాతో పాటు ఆయన కాకినాడ వచ్చి ఆయనే మంచి హోటల్లో రూమ్ వేసుకుని ఆయన తర్వాత అన్నీ వాళ్ళతో మాట్లాడి మా తాతగారు వాళ్ళతోటి ఎంత ఆనందపడ్డారు మా తాతగారు వాళ్ళు. నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం, నాకు అమ్మాయి లేరండి, 3 మగపిల్లలే, అందుకోసం మా అమ్మాయిలా చూసుకుంటానని చెప్పి మా ఆవిడతో చెప్పి ఆయన అంత మీకు సాన్నిహిత్యం అయిపోయింది. దెబ్బతిన్నారు కానీ మొత్తం పూర్తిగా చాలా. అసలు నాకు పెళ్ళి అవ్వలేదని మిగతా వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది, నీకు పెళ్ళి నేను దగ్గర నుంచి చేస్తానని అలా వచ్చారమ్మా ఆయన. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. అటువంటి గొప్ప వ్యక్తులను ఎవరు మనం ఈ రోజుల్లో ఎవరిని చూడలేమండి. అలా చూసేవారండి. ఆ రోజుల్లో తల్లిదండ్రులకు ఉన్న అనుబంధం లాగా ఒక సింగర్కి ఒక ఇదికి అలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం అంతే, నేను అదే భావిస్తానండి. ఆయన తర్వాత ఎన్నో రకాలుగా ఆయన అలా అంచెలంచెలుగా నాకు అసిస్టెంట్గా ఉన్నప్పుడు డబ్బులు అది పెంచుతూ నీకే ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను, నీకేం ఇబ్బంది లేదని అలా చూసేవారండి ఆయన. ఆయన దగ్గర మీరు స్థిరపడగలిగారు. ఇంతమందిని దాటుకొచ్చి స్థిరపడినప్పుడు నేను అడిగేవాడినండి. కొన్నాళ్ళకి నేను ఆయనతో మాట్లాడే సాన్నిహిత్యం కొంచెం భయం లేకుండా మాట్లాడాను. గురువుగారు నాకు కంపోజ్ చేసేది ఎలాగ నేర్పించండి, నేను రేపు పొద్దున్న ఏదైనా చెయ్యాలి అన్నా మీ పేరు చెప్పుకుని బతుకుతానన్నాను. దానికేముంది అన్నారు. అని అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వస్తూ ఉండేవారు, ఛాన్సులు ఇప్పించండి అది ఇది అని. ఆయన ఏదో రాసిన పాట ఒకటి ఇచ్చి నువ్వు ఎలా కంపోజ్ చేస్తావో చేయన్నారు. మామూలుగా పాడాను. ఇలా కాదు, దీనికి భావం మెయిన్. సంగీతం చేసేటప్పుడు పాట చూసుకోవాలి 1-2 సార్లు, అందులో లిరిక్ ఏముందో చూసుకుని దాన్ని బట్టి నువ్వు ఆ భావాన్ని మనసులో పెట్టుకుని దీనికి ఏ రాగం అయితే బాగుంటుందని ముందు మనం ఒక స్థిరత్వంగా మనం దాన్ని ఏర్పాటు చేసుకుని ఏ టెంపో అయితే బాగుంటుంది అంటే దానికి 2/4 అయితే బాగుంటుందా, లేకపోతే ఆది తాళం అయితే బాగుంటుందా, వేరే జంపి తాళం అయితే బాగుంటుందా, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి నాన్న అని చెప్పి ఆయన చక్కగా అరటిపండు వచ్చినట్టుగా చెప్పారండి మహానుభావులు. అది చెప్పిన తర్వాత ఆయన పాట గురించి అదే చెప్తే ఇప్పుడు మీరు ఎలాగో అన్నారు కాబట్టి శ్రీవారికి ప్రేమ లెక్కలో పాట గురించి అందరూ చెప్తారు. అది మనసా తుళ్ళి పడకే, ఆ తుళ్ళి పడకే అనే దాన్ని ఎలా అన్నారు అనే దాన్ని భలే చెప్తారు సార్. తుళ్ళి పడకే మళ్ళీ ఆ బైక్ కూడా ఆశ పడకే ఆయన అసలు ఆ సంగతులు అండి ఎంత పిక్యులర్గా ఉండేవంటే ఆయన ఆ పాట భావం అందులో వినిపించేస్తుంది మనకి. ఏ పాట తీసుకున్నా అసలు ఆకులు ఆకునై పూలో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై, ఆ లేత దగ్గర నునులే తరెమ్మనై ఈ అడవి ఆగిపోనా ఎటులైనా ఇతటనే ఆగిపోనా. ఇవన్నీ కంపోజ్ చేసేటప్పుడు ఆయన పక్కన ఉండడం మా అదృష్టం అండి. నిజంగా ఎంత అనుభవించేవాళ్ళం అంటే ఆయన పాడుతుంటే కళ్ళమని నీళ్ళు వచ్చేవి. అంత స్మూత్గా హార్మనీకి ఎక్కడ పెడుతుందో అన్నట్టుగా అంత స్మూత్గా వాయించేవారండి ఆయన. కానీ నేను విన్నది ఒకటి, మీరు కరెక్టే కదా చెప్పండి. రమేష్ నాయుడు గారు తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, ఒకటి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్సే వాడతారని విన్నాను. కరెక్టేనా అండి? నేను విన్న మాటే అది 100% కరెక్ట్ అండి. ఆయన సోలో ప్లేయర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారు. ఆ రోజుల్లో తార్షన్హాయ్, దిల్రుబా, ఫ్లూటు, సితార్, తర్వాత ఈ వీణ, గోటు వాయిద్యం. వీణ బాగా వచ్చేది ఆయన దాంట్లో. సితార్ విపరీతంగా. తర్వాత ఆ రోజుల్లో కోంబో ఆర్గనే ఉండేది, కీబోర్డ్ ఉండేది కాదు.
కోంబార్గన్ ఉండేది. ఆ తర్వాత వైబ్రోఫోన్ అని మన జలతరంగిణి లాంటిది, అది ఒక ఇన్స్ట్రుమెంట్ పెద్దది ఉంటుంది. దాన్ని తర్వాత ఈ తబలాలు, డోలకులు అవి విపరీతంగా వాడేవారు. అవి ఆయనకి ఎంత ఇదంటే న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆయనకి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా లైక్ చేసేవారు ఆయన. ఫ్లూటు ఇవన్నీ అసలు ఆయన ప్రతి పాటలోనూ మనకు అంత బాగా వినిపిస్తాయండి. తర్వాత రిథమ్ కానీ పాట కానీ దేనికి దానికి సెపరేషన్గా వినిపించాలి. ఆయనకి గందరగోళం పనికిరాదు, చాలా స్మూత్ పాట వినబడాలి, ఇన్స్ట్రుమెంట్ వినిపించాలి. ఎవరు ఆయనకి నీనా అనే భేదం లేదండి. ఒకవేళ తప్పు ఎవరు పాడినా ఆయన ఖండించేవారు, పార్షియాలిటీ లేదు. ఒకనొక సందర్భంలో సుశీలమ్మ గారు ఏదో ఒక సంగతి సరిగ్గా అనలేదని కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి కొంచెం గొడవ పెట్టారు. ఆ సందర్భంలో కూడా ఆయన ఎవరి కాంప్రమైజేషన్ అవ్వలేదు. అప్పుడు దాసనారాయణరావు గారి సినిమాకి కొంచెం ప్రాబ్లం అయితే అప్పుడు సుశీల గారు తర్వాత పాడినంటే మళ్ళీ దాసరి గారు కాంప్రమైజ్ చేసి ఇవన్నీ చేసి చాలా చాలా సందర్భాలు ఉన్నాయండి. అయితే ఆయనకి కోపం వచ్చినా వెంటనే ఎందుకు వచ్చింది అనే దానికి ఒక అర్థం ఉండేది. అది కరెక్ట్. తర్వాత ఆయన మళ్ళీ చెప్పేవారు, అమ్మ నేను ఇందుకోసం మీరు సరస్వతి, మీ మీద నాకు అసలు అలాంటిది ఏదీ లేదు అని ఆయన ఎంతో చక్కగా చెప్పేవారు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి, మేము చూసాం కళ్ళారా. తర్వాత ఆయన కోపం వస్తే ఆయన చేతిలో ఎప్పుడు జెండూ బాంబు ఉండేది, అది విసిరేవారు. అది ఎవరి మీద విసురుతారని భయపడేవారు అందరూ. విసిరేవారు కాదు, అంత కోపం అనమాట అండి ఆయనకి. అలాగే సత్యం గారు ఉండేవారు, ఆయనకి విపరీతమైన కోపం. ఆయన తబలా ఉంటే తబలా ఇటు కొట్టేసేవారు. ఆ రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళకి తపన మనది ఎక్కడ చెడిపోతుందో, మన సంగీతం ఎక్కడ పాపం పోతుందో అనే తాపత్రయంతో తప్ప వీరి కోపంతో కాదండి. అది చూసే వాళ్ళకి కోపం అనిపిస్తుంది తప్ప అది బాగా వస్తుందో లేదో అనే యాంగ్జైటీ. ఏమండి ఈ రోజుకి కూడా 40 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు పాడుకుంటున్నామంటే అర్థం వాళ్ళ తపన, ప్రాణం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వీణగాయత్రి గారు మాట్లాడినప్పుడు చెప్పిన మాటలు, అప్పటి సంగీత దర్శకులు చేసిన పాటలు ప్రాణం పోసేవారండి అని అన్న మాట అన్నారు. ఆవిడ అన్నారు, ఘంటసాల గారు అమ్మాయి కూడా అన్నారు. అలాగే మీరు చెప్పినప్పుడు ఇదే సందర్భంలో ఇప్పుడు ఒక్క మొక్క అడుగుతాను. దేవదాస్ సినిమాకి మీరు పనిచేశారా రమేష్ నాయుడు గారితో? దేవదాస్ సినిమాకి నేను లేనండి, కానీ ఆయన సాహసం చేసి కొత్త సినిమా పాటలను కూడా మెప్పించారు, కొత్త దేవదాసుని కూడా. అవునండి, ఆ తర్వాత నేను జాయిన్ అయినా ఆయన దగ్గర. దాని తర్వాత జాయిన్ అయ్యారు మీరు. ఓకే, ఆయనతోటి ఇప్పుడు ఇంత మీరు మంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆయన గురువు, ఆయన వల్లే మీరు నిలబడ్డారు. ఎప్పుడైనా ఆయనకి మీకు మధ్యన ఒక అంటే ఈ పాట పరంగా కొట్టడం పక్కన పెట్టేసి ఇంకేదైనా, ఎందుకంటే మిమ్మల్ని కొడుకు అన్నారు, అదే సొంత మనిషి అన్నారు, మీ మిస్సెస్ని కూతురు అన్నారు, ఎప్పుడైనా మనస్పర్ధ వచ్చిందా ఇద్దరికి? అస్సలు రాలేదండి. ఆ తర్వాత ఏ సందర్భంలో రాలేదు. ఆయన మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే నేను ఫస్ట్ నాకు ఆయనతో పనిచేస్తుండగానే నాకు మ్యూజిక్ చేసే అవకాశాలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్షన్ అంటే మొత్తం నేర్చుకున్నారు ఆయన దగ్గర. తర్వాత ఆయన ఆనంద భైరవి అనే సినిమా చేశారు. అవునండి, జంధ్యాల గారిది. అందులో నేను శివతాండవం కూడా పాడాను. ఆయన పాడించారు నా చేత. సో అది ఒకసారి పాడి వినిపించండి అయితే కొంచెం. వద్దా? సరే పర్లేదు. అయితే అది లిరిక్స్ గుర్తులేవమ్మా, పర్వాలేదు, స్వరాలు ఇవన్నీ కూడా వస్తాయి. దాంతో కొంచెం అది గుర్తులేదు. కానీ నేను రంగసాయి పాడారా? ఇంకొకటే మీరు పాడింది? కాదండి, ఓన్లీ శివతాండవం. అవును, ఇద్దరికి కాంపిటీషన్ జరుగుతుంది. 2 జళ్ళ సీతలో 2 జళ్ళ సీత సీత తీపి గుండె కోత, అందులో 4 పాడతారు. అవును, అందులో నాదో వాయిస్ అండి. బాలు గారితో పాటు అది ఒకటి పాడిచ్చారు. ఆ తర్వాత ఈ ఆనంద భైరవి చేస్తున్నప్పుడు అది మలయాళానికి తమిళకి డబ్ చేశారమ్మా. సూపర్గా ఆడే సినిమా ఆనంద భైరవి, మ్యూజికల్ హిట్. అది చేస్తుంటే ఒక మలయాళీ ప్రొడ్యూసర్ చేశారు. చేసినప్పుడు నేను మామూలుగా పాటలు సింగింగ్ అసిస్టెంట్ని కాబట్టి సింగర్స్కి నేర్పించడం ఇదంతా చూసి మీరు మ్యూజిక్ చేస్తారా అని అడిగారు. ఎందుకు చేయను సార్, అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అన్నాను. అంటే సినిమా మీరు చేయాలి, పుదుమళై తుళ్ళిగళ్ళు అనే ఒక సినిమా ఉంది, దానికి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టాలనుకుంటున్నానని ఫస్ట్ అవకాశం నాకు మలయాళంలో ఇచ్చారమ్మా. ఆ సినిమాకి జేసుదాస్ గారి చేత వాళ్ళ చేత పాడించాను. ఆ తర్వాత ఆ సందర్భంలో మా గురువు గారికి చెప్పాను, ఇలాంటి అవకాశం వచ్చిందండి నాకు. అంటే తప్పకుండా చేయరా, నేను వస్తానని చెప్పి ఆయన వచ్చి థియేటర్లో కూర్చుని ఆయన కొబ్బరికాయ కొట్టి ఆ పాట విని ఎలా చేసావు ట్యూన్ ఏంటని వినిపించిన తర్వాత బాగుంది, వెరీ గుడ్, క్యారీ ఆన్ అని చెప్పి సేమ్ మన ఆర్కెస్ట్రా పెట్టుకో, ఇంకా బయట దక్కలేదు, ఇది చక్కటి మెలోడీ చాలా బాగుంటుందని పెట్టి అవన్నీ అలా చేయించారు. ఇప్పుడు ఆయనకు వినిపించింది మాకు కూడా వినిపించండి మరి. మీరు రమేష్ నాయుడు గారు కాకపోయినా కానీ వినిపించండి.
అంటే మీరు ఫస్ట్ ట్యూన్ చేసింది కూడా తెలియాలి కదా మాకు, అది అంతకంటే ట్యూన్ పాడండి, ఒకవేళ పాట గుర్తు లేకపోతే ట్యూన్ పాడండి, పర్లేదు. పండు జ్ఞానురు పౌర్ణమి కండేన్ నానన తానన తాననానన తానన నానన తానన 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 తాననానన తానననాన తానన తానన హా హా శివరంజని రాగంలో చేశారు, ఇంకేదైనా రాగమా లేకపోతే? శివరంజని నేను మిక్స్ చేశాను, ఇంకొకటి అది మన జయసుదాస్ గారి చేత పాడించాను. అవునా? చాలా హిట్ అయ్యాయి. అంటే గురువు గారి మీద గౌరవంతో శివరంజని ఎక్కువ తీసుకున్నారా? అంటే అదే గౌరవం కాదు, ఆ పాటలు అది లిరిక్ సరిపోయింది. ఎట్లా మీకు జేసుదాస్ గారితో పాడించినప్పుడు మీరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఎట్లా ఆయన కోఆపరేషన్ ఎలా? ఆయన గురించి చాలా కోపం, ఆయనకి సరిగ్గా లేకపోతే ఆయన అని విన్నాను, చాలా అందుకే చిరాకు పడతారు అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ ఫస్ట్ టైం నేను వెళ్ళగానే ఆయనకి నాకు అంటే అంతకుముందు పరిచయం ఉందండి. ఎలాగా అంటే మేఘ సందేశం సినిమాకి మా గురువు గారు చేశారు కదా, ఆ పాటలు అవి మేము నేర్పించడాలు అవన్నీ ఆయన దగ్గర ఉండి చేసాం కాబట్టి ఆ పరిచయం ఒకటి నాకు ప్లస్ అయింది. ఆయనతో ఎలా చేయాలి అనేది అప్పుడు నాకు అవగాహన వచ్చింది. సో నేను సో అండి నేను తెలుసు కదా మనకి, ఆయన వచ్చిరాని తెలుగులో వెరీ నైస్, మీరు మ్యూజిక్ చేస్తున్నారంటే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ముందు దీవించి ఆ తర్వాత పాట చెప్పమన్నారు. ఆయన దగ్గర కూర్చొని చెప్పాను, ఏమైనా తప్పులుంటే క్షమించండి అంటే నో బ్యూటిఫుల్ అన్నారు, చక్కగా పాడారు, ఏ ఇబ్బంది లేకుండా. ఒకటి రెండు చోట్ల ఇలా అయితే బాగుంటుందేమో గురువుగారు ఇంప్రవైజ్ చేస్తే అది చేయండి గురువుగారు అంటే చాలా బాగా చేశారు. ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారమ్మా, అందులో ఏ సందేహం లేదు. తర్వాత ఎక్కడ కనిపించినా కూడా నన్ను చాలా బాగా పలికించారు. ఆ తర్వాత 2-3 సినిమాలు మలయాళం చేసినప్పుడు అన్నింటిలో ఆయన చేత పాడించాను. సో ఆయనకి ఆ రకంగా క్రెడిట్ ఒకటి ఉంది మీకు, ఆ క్రెడిట్ ఒకటి నాకు భగవంతుడి దయ వల్ల, అది మా గురువు గారి వల్ల దక్కింది. అంతే కదా, అక్కడ ఆ గురువు గారు ఇక్కడ ఈ గురువు గారు ఇద్దరును దక్కిందండి. తర్వాత ఇప్పుడు మీరు మధ్యలో ఒక్కసారి మళ్ళీ మీరు ఇంకా సినిమాల్లో మీరు పాడిన పాటలు 1-2 పల్లవులు వినిపించండి, మళ్ళీ మన నెక్స్ట్ దాంట్లోకి. అలాగే నేను పాడిన వాటిల్లో అప్పట్లో బాగా పాపులర్ అయినటువంటివి నేను మావిడ, సత్యం గారి మ్యూజిక్. సన్నజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం, వయసే కలిపిన ఇద్దరం వలపే తెలిసిన ముద్దులం, జోలాలి ఇది మీ ఇంటి లాలి లాలి, జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి, సన్నాజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం, వయసే కలిసిన ఇద్దరం వలపే కలిసిన ముద్దులం, జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి, జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి. ఈ పాట ఒకటి సత్యం గారి దాంట్లో ఎలాగ ఆయనతో భయం లేకుండా అయిందా, అది తిట్లు కొట్లు అయ్యాయా? కథ ఉందండి, చెప్పండి. సత్యం గారు అస్సలు నో డౌట్ బాలు గారు తప్ప ఇంకొక సింగర్ దగ్గరికి రావడానికి వీళ్ళు. అవును, విన్నాను నేను, ఆయన కూడా చెప్పారు. ఆయన కూడా చాలా అసలు ఎంత ఇదంటే సంగీత నిష్ణాతులు, ఆయనకు ఉన్నటువంటి బాబు. ఆయన భానుమతి రామకృష్ణ గారు లాంటి వాళ్ళ దగ్గర అంతా కూడా చేసి ఆయన ఎంతో ఇది చేసినటువంటి మనిషి. ఎన్ని ట్యూన్స్ హిట్ చేశారో ఆయన చెప్పలేము. నేను ఫలానా వాడు కొత్తవాడు పాడుతున్నాడు అని ప్రొడ్యూసర్ చెప్పగానే ఈ పాట కంపోజ్ చేశాక నో నేను చేయను, నేను నేర్పను, బాలుయే పాడాలి అని పెద్ద గొడవ పెట్టుకున్నారు. పెట్టుకుని ఆయన లేచి వెళ్ళిపోయారు, ఇది పాడడానికి వీల్లేదు, బాలుయే పాడాలని వెళ్ళిపోయారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఎలా చేస్తాం? అప్పుడు అక్కడ దగ్గరలో సాలూరు వాసురావు గిటారిస్ట్, ఆయన దగ్గర రాజేశ్వరరావు గారు అబ్బాయి సుశీల గారు ఒక పక్క వచ్చి కూర్చున్నారు డ్యూయట్ పాడడానికి. ఇది యాక్చువల్ డ్యూయట్. అవునండి, మీరు సుశీల గారు జెమినీ స్టూడియోలో రికార్డింగ్. జెమినీ కోటేశ్వరరావు గారని ఆయన చాలా గొప్ప వ్యక్తి అమ్మా. ఆయన్ని అంతకుముందు ఒకసారి నేను వెళ్ళి కలిసి, గురువుగారు నేను ఇలా కొత్తగా వచ్చానండి, మాది ఫలానా అని చెప్తే, అలాగా నాన్న అని చెప్పారు.
రమేష్ నాయుడు గారి పని చేస్తున్నానంటే వెరీ గుడ్ రా, నువ్వు మావాడే రావాడు, నేను వాడికి మేనమావన్ అవుతాను అని చెప్పారు. ఓకే. అని ఆయన కొత్త వాళ్ళంటే నాకు చాలా ఇంట్రెస్ట్ రా, ఎప్పుడూ బాలు ఏట్రా, నేను పాటిస్తాను రా, నిన్ను చేత పాటించాలని నాకు ఉంటుంది, కానీ చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి 10 నిమిషాలు సత్యం గారికి మళ్ళీ ఫోన్లు చేశారు. ఆయన రానన్నారు. అనేటప్పటికీ ఇంకా ఆయన ధైర్యం చేసి, ఆ రోజుల్లో సౌండ్ ఇంజనీర్స్కి మంచి గ్రిప్ ఉండేదండి. ఆయన అన్నీ అక్కడే రికార్డింగ్ చేసేవారు ఎక్కువ సత్యం గారు. సో నేను చూసుకుంటాను ఏమొస్తుందో, అది నువ్వే పాడిది కానీ అమ్మ సుశీలమ్మ, నేను చెప్తున్నాను పర్సనల్గా, మీరు నేర్పించండి కుర్రాడికి, నేర్పిస్తే నేర్చుకుంటాడు, రికార్డ్ చేద్దాం అంటే సత్యం గారు మళ్ళీ ఆయన ఏమంటారో అని చెప్పి ఆవిడ అన్నారు. అంటే వాసురావుని పిలిచి, వాసురావు నువ్వు ఉన్నావు కాబట్టి చెప్పరా, కుర్రాడు బాగా పాడుతున్నాడు రా, పాడుతున్నాడు, బాగానే పాడుతున్నాడు. పాపం వాసురావు గారు కూడా బాగా ఎంకరేజ్ చేసి వాసురావు గారు గిటార్ వాయించి సుశీలమ్మ గారు నేర్పించారు నాకు. ఫస్ట్ సరస్వతి దగ్గర నేర్చుకున్నాను మా పాట. కానీ ఇప్పుడు ఇక్కడ అంటే మీ అనుభూతి ఒకటి, సత్యం గారు ఎప్పుడైతే నేను పాడించను అని వెళ్ళిపోతే మీ మనసు ఎలా నా అనిపించింది? మనసుకి గడగడగడగా కొట్టేసుకుందండి. అయ్యయ్యో నా దురదృష్టం, నాకు ఇలా అయింది ఏంటని చెప్పి అసలు కాళ్ళు చేతులు వణుకు పుట్టుకున్నాయి. అని ఆయన ఏం గొడవ పెడతారో, ఆయన చాలా స్పీడ్గా వెళ్ళిపోయిన కోపం వచ్చి. ఇంకా ఆయన గురించి అందరం విన్నాం, చాలా కోపిష్టి మనిషి అయినా కళ్ళారా చూశాను. ఇంకా కళ్ళారా చూశాను. చూసిన తర్వాత ఇంకా అయిపోయింది మన పని, ఇంకెప్పుడు జీవితంలో ఈయన మన పాడినెవరు అని చెప్పి అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఈయన కోఆపరేట్ చేశారో ఇంకా ధైర్యం తీసుకుని, నాయన హనుమాన్ నువ్వే కాపాడాలని అన్నం పెట్టుకుని సుశీలమ్మ దగ్గర పాట నేర్చుకున్నాను. 2వ టేకే ఓకే అయిపోయిందమ్మా. 2nd టేక్ ఓకే. వాసురావు గారు చాలా కోఆపరేట్ చేశారు. వాసురావు ఆయన హ్యాట్స్ ఆఫ్, ఆయనకి ఎక్కడున్నా కూడా ధన్యవాదాలు. అలాగే సుశీలమ్మ, అసలు సరస్వతీదేవి, ఆవిడ పాట నేర్పిస్తే అలా చెప్పగానే ఇలాగ బ్రెయిన్కి ఎక్కిందమ్మా. అసలు అది కూడా ఇప్పుడు అంత పాపులర్ అయిన ఆవిడ కొత్త ఇన్ని మిమ్మల్ని ఆవిడ ఏమన్నారు తెలుసా, బాబు నువ్వేం కంగారు పడకు, మీరు అనే, నన్ను చిన్నవాడినైనా సరే మీరనే, నువ్వు అని ఎప్పుడు పిలవలేదండి ఆవిడ. మీరు నన్ను ఇప్పటికీ వింజమూరి కృష్ణమూర్తి గారు అనే పిలుస్తారు తప్ప, ఆవిడ పాపం ఏ రోజుని నువ్వు అనే మాట ప్రధానం ఎప్పుడు వాడలేదండి. ఆ రోజుల్లో సింగర్స్ ఎవరైనా సరే, జానకి గారు కానీ వాణిజ్యరం గారు కానీ నన్ను వింజమూరి గారు అని పిలిచేవారు, ఇంటి పేరు పెట్టి పిలిచేవారు, ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. ఆ రోజుల్లో సింగర్స్ ఉన్న గౌరవం మర్యాద, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఒక సింగర్ అంటే ఒక సింగరే అలా చూసేవారండి. అలాంటి మహాతల్లి ఆవిడ నిజంగా నాకు భిక్ష పెట్టారనే చెప్పాలి. నిజమే, మరి చాలా 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 మీకు అది ఆ పాట హిట్ అవ్వడంతో నాకు వేరే ఛాన్సులు వచ్చాయి తప్ప, అది లేకపోతే నాకు చందమామ రావే జాబిల్లి రావే తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, 1 year గ్యాప్ వచ్చిన తర్వాత మధ్యలో ఏవో 1-2 ఆంజనేయ చరిత్ర ఇలాంటివి పాడాం తప్ప ఎక్కువగా పాడలేకపోయారు. అప్పుడు సుశీల గారు ఇది నేర్పించిన తర్వాత, పాడిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఇది చాలాసార్లు వేసేవారండి ఈ పాట. అది నా అదృష్టం అండి నిజంగా. చంద్రమోహన్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారమ్మా. అది కూడా ఒప్పుకోవాలి, హీరో కూడా ఒప్పుకోవాలి, మీకు అది హీరో ఒప్పుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవాలి, యుఎస్ఆర్ మోహన్ రావు గారు అని, ఆయనకి ఎక్కడున్నా ఆయనకి ధన్యవాదాలు. ఆయన ఫైట్ చేశారండి నా గురించి, నా సినిమాలో ఇతను పాడాలి. సత్యం గారి కోపం వస్తే నేను మాట్లాడతాను, ఆయన ఏమైనా పర్వాలేదు, ఆయన కోపం వచ్చింది ఆ సినిమా చేయనన్నా కూడా పర్వాలేదు, ఈ పాట మాత్రం రికార్డ్ అవ్వాలి. విన్నాక ఏమన్నారు సత్యం గారు? సత్యం గారు అసలు ఆయన మళ్ళీ నాతో మాట్లాడలేదండి. ఆయన కోపం తర్వాత వెళ్ళి నేను దండం పెడతాం అన్నారంతే, ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. అయితే ఇంకా నాకు ఈయన ఛాన్స్ ఇవ్వడు అని చెప్పి అనుకుని నేను ఒక ఇదికి వచ్చేసాను. సరే ఈ పాట అయిపోయిందండి. అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రొడ్యూసరు బెబ్బులు వేటాను సినిమా చేశారు, అది సత్యం గారి మ్యూజికే. నేను ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఆయన ఏమన్నారంటే, మీ చేత పాటిస్తాను సార్ నేను ఈ పాట, చక్కగా ఏ చైత్ర వేణువు అని వేటూరు గారు రాశారు, అది కూడా చాలా హిట్ అయింది పాట, సుశీల్ గారి చేత పాటిస్తాను, మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందండి అని చెప్పంటే, ఆయన ఒప్పుకోరండి బాబు సత్యం గారు, మీరు నాకు చాలా కష్టం అంటే, నువ్వేం కంగారు పడకు నేను తీసుకెళ్తాను ఆయన దగ్గరికి అండి. తీసుకెళ్ళి మన వాడి చేత ఒక పాట పాడించాను సార్ మొన్న, ఆ పాట బాగా హిట్ అయింది కదా సార్, మీ దయ వల్ల పాపం కుర్రాడు బతుకుతాడు అది అని చాలా మంచిగా చెప్పారు ఆయన. చెప్తే ఏ కళనున్నారో కానీ సరే పాడమను అన్నారు. కానీ ఆయన ఉంటే నాకు దడ వణుకు, అసలు భయం, వేరే భయం కూడా ఉంది కదా, ఆయన ఏం తిడతారో ఏంటో అని. పాట నేర్చుకోమన్నారు, నేర్చుకున్నాను. అప్పుడు వాసురావు గారు ఉన్నారు. అది చేసిన తర్వాత సుశీల డ్యూయేటే ఇద్దరికి, అది కూడా పాడండి ఒకసారి. ఏ చైత్ర వేణువో ఈ చిలిపి కోయిల, కలకల గలగల
కవ్విస్తుంది, హంసలా హాయిగా నడిచొస్తుంది, హంసలా హాయిగా నడిచొస్తుంది ఏ చైత్ర వేణువు. ఈ పాట విన్నాక ఏమన్నారని పాడిన తర్వాత ఓకే అన్నారు. ఫస్ట్ టేక్ ఓకే అయిపోయిందండి ఇది. అలాగా ఆ తర్వాత ఎక్కువ మాట్లాడలేదు నాతోటి. ఆ తర్వాత 2-3 సార్లు కలిశాను. ఇక తర్వాత మళ్ళీ నాకు ఆయన అవకాశాలు ఎక్కువ ఇవ్వలేదు. సరే, మనకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అన్నీ, అది అయిపోయింది. ఇలాంటి సందర్భాల్లోనే ఇళయరాజా గారు కూడా, ఆయన కూడా ఒక బాలు గారు తప్ప ఇంకెవరిని లైక్ చేసేవారు కాదు. తర్వాత మనుని కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఆయన. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు లేని సందర్భంలో సేమ్ బాలులాగా పాడతాడు కాబట్టి అతన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఎవరైనా కొత్త వాళ్ళు అంటే ఆయన దగ్గర అనిపించేవారు కదా. మీకు ఎలా అనిపించేది అప్పుడు? అసలు ఎలా పాడతామో చూడకుండా ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు ఇలా అంటున్నారని అనిపించేదా మీకు? అనిపించేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరే ఫీల్డ్కి సంబంధం లేదు, మీరు మనస్ఫూర్తిగా మాట్లాడారు. నేను అనుభవించిన అది చెప్పండి. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఇది ఎవరిని నొప్పించడానికో ఎవరికి మీ నొప్పి చెప్పండి కాదండి. ఎందుకంటే నేను అనుభవించింది నేను చెప్తున్నానమ్మా. ఒక సినిమాలోకి కొత్తవాడు ఎవరైనా రావాలి అంటే చాలా కష్టపడాలి, మామూలుగా కాదండి. ఇస్తూ ఉంటారు, ఇవ్వరు. ఎన్నిసార్లు ఇస్తారు, పాట పెట్టరు. తిరగాలి తిరగాలి తిరగాలి, అందరి దగ్గరికి తిరిగితే ఇచ్చినా అది ఉంటుందో ఉండదో తెలియదు. ఆ నెక్స్ట్ డేకి ట్రాక్ నేను కన్నడలో అన్నింటిలోనూ పాడాను. అయితే చాలా బాగుందని నాకు డబ్బులు ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. డబ్బులు ఇచ్చి చాలా బాగుందండి అనేది నెక్స్ట్ డేకి మళ్ళీ పాట ఉండేది కాదు, వేరే వారి చేత పాడించేసేవారు. అదేంటంటే బాలుగారి తప్పు కూడా కాదు. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్సు అంతలా బలవంతం పెట్టేవారు, మీరే పాడాలి సార్, మీరే పాడాలి సార్. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ మంచి చేత పాడించినా ఎవరో డైరెక్టరో లేకపోతే ఇంకొకళ్ళు అడ్డుపుల్ల వేస్తే అప్పుడు మళ్ళీ బాలుగారి చేత పాడించేవారు. అలాంటి సందర్భాల్లో మాకు ఎలా అనిపించేదండి, ఈ పాట ఉంటుందో లేదో, బయటకు వస్తుందో లేదో అని ప్రతి పాటకి ఒక ప్రసవ వేదనే పడేవాడిని. అయితే బాగా పాడుతున్నాను అన్న అని చెప్పి అందరూ బాగా ఎంకరేజ్ చేసేవారు. ఎన్ని పాటలు పాడారు సుమారుగా మీరు? 200 పాటల దాకా పాడానమ్మా నేను. ఈ 200 పాటలకి ప్రతి పాట మీకు ప్రసవ వేదనే. ప్రతి పాట ఉంటుందో లేదో అనే పాట కూడా మీకు మనస్ఫూర్తిగా ఉంటుంది మీరు పాడడం కాదు, నమ్మకం లేదంటున్నాను. నమ్మకం లేదండి. అంటే అంత కాంపిటీషన్ ఉండేదండి ఆ రోజుల్లో. ఓ పక్క రామకృష్ణ, ఓ పక్క బాలు గారు. రామకృష్ణ పాపం ఎప్పుడు ఏదైనా అందరూ ఎవరు అతని గురించి మనకు అబ్జెక్షన్ పెట్టలేదు, అతనే పాడాలని. బాలు గారి దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ప్రతి సినిమాలోనూ ఆయన సింగిల్ కార్డు ఉండాలి. ఎవరైనా మధ్యలో పాడితే మాత్రం చాలా ఎవరో ఒకరు మళ్ళీ దాన్ని తీసేసేయడం, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ నచ్చలేదు అంటున్నారనో, లేకపోతే ఇంకో కారణం ఏదైనా ఉండేది కాదు. అలాంటి సందర్భాల్లో చాలా పోయాయి. మ్యూజిక్ డైరెక్షన్ ఎన్ని సినిమాలకు చేశారు? నేను 6 సినిమాలకు చేశానమ్మా. తెలుగులో ఫస్ట్ బడి అనే సినిమాకి చేశానమ్మా. అందులో 2 పాటలు. అది ఏంటంటే యాక్చువల్గా అవార్డ్ మూవీ అండి అది. అవునండి, అదే అవార్డ్ మూవీ. దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమా. సంతోషం. అది ఫస్ట్ నేను బాలు గారు ఇంకా ఊరు వెళ్ళిపోను అన్నాను, ఇది లేదన్నప్పుడు ఇది 86లో చేశానండి ఈ సినిమా. అప్పుడు నేను మలయాళం చేసిన తర్వాత ఒక తెలుగు ప్రొడ్యూసర్ ఒక ఆయన వచ్చి, ఏమంటే నేను తెలుగు సినిమా తీస్తున్నాను, ఇది వచ్చి అవార్డ్ మూవీ, దానికి మీరు మ్యూజిక్ చేస్తారా అని అడిగారు. ఆయన తేనెటీగ రామారావు అని ఆయన పేరు. తప్పకుండా చేస్తానండి, ఎందుకు చేయను, తప్పకుండా. ఎన్ని పాటలు ఉంటాయంటే 2 ఉంటాయండి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా బాగుంటుంది, మీరు కొంచెం బాగా బడ్జెట్లో మనం చేసుకునే సినిమా, అందుకోసం అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చాను సార్ అన్నారు. అంటే బడ్జెట్ కోసం వచ్చారా, నాది బాగుంటుందని వచ్చారా అని అడిగాను ఆయన. అంటే అడిగితే ఆయన ఏమన్నారంటే, సార్ 2 రకాలుగాను సార్, ఎందుకంటే ఒకటి నేను ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీయలేను, తక్కువ బడ్జెట్లో చేస్తాను. అలాగే మీరు బాగా చేస్తారని, ఆ 2 పాటలు కూడా మీరు న్యాయం చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే నేను మీ పాటలు విన్నాను, అందుకోసం మీ మీద ఒక కాన్ఫిడెన్స్ తోటే ఇస్తున్నాను సార్ ఇది అన్నారు. దానికి డైరెక్టర్ వచ్చి కె విశ్వనాథ్ గారి అసిస్టెంట్ సాంబశివరావు గారు, ఆయన కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. తప్పకుండానండి, మీరు చేస్తానంటే ఎంతకన్నా మనకు కావాల్సిందేమో సార్, చేద్దాం సార్ అన్నారు. దానికి భువనచంద్ర గారే 2 పాటలు రాశారు. ఒకటి భువనచంద్ర గారు రాశారు, ఇంకొకటి వచ్చి యేసురత్నం గారని ఆయన ఒకటి రాశారు. అందులో
ఆ పాటని కంపోజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఒకటి బాలు గారి చేత పాడిద్దాం సార్, ఒకటి నేను పాడతాను సార్ అని చెప్పాను ప్రొడ్యూసర్కి ముందే. అంటే అలా అంటున్నారు, రెండు మీరే పాడేయచ్చు కదా అన్నాడు ఆయన ప్రొడ్యూసర్. అలా కాదు సార్, ఎంతైనా మీకు మంచిది, నాకు మంచిది. రేపు పొద్దున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు అడ్డు పెట్టరు. తర్వాత ఆయన పాడితే నాకు ఒక బ్లెస్సింగ్స్. ఫస్ట్ సినిమా చేస్తున్నాను, ఆయన అన్నారు ఇక్కడ నువ్వు ఉంటే ఎవరు ఇస్తారు అవకాశం, ఎవరు చేస్తారు అది ఇది అని. అలాంటి సందర్భాల్లో ఆయన చేత నేను పాడించి మెప్పు పొందితే నాకు అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదండి. సినిమాలో పాడడానికే అవకాశం రాదన్నప్పుడు మ్యూజిక్ డైరెక్షన్లో చేస్తున్నామని అనగానే ఆయన ఫీలింగ్, ఆయన ఎలా ఉంటుందో ఆయన బ్లెస్సింగ్స్ పొందాలని ఉందండి నాకు అన్నాను. వెరీ గుడ్, నీలో అసలు ఏ విధంగా కల్మషం లేకుండా మాట్లాడావు, కరెక్ట్గా మాట్లాడావు, ఆయన దగ్గరికి వెళదాం అని చెప్పి అన్నారు. అంటే నేనే పెడతానని మీరు ఎవరు రావద్దు అని బాలు గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళి సార్ ఇలాగ నాకు సినిమా అవకాశం వచ్చింది, మ్యూజిక్ డైరెక్షనా అన్నాను. అవునండి సార్ అన్నాను. ఎవరు ఇచ్చారన్నారు. ఎవరోనండి మా ఏదో చిన్న బడ్జెట్లో వాళ్ళు ఎవరో వస్తారు కదా సార్, వాళ్ళు ఇచ్చారండి, మీరు వచ్చి పాడితే అంతకన్నా నాకు ఆనందం కొట్టలేదు. హే విఠల్, డేట్ నోట్ చేసుకో, ఇప్పుడు మనం వెళ్ళి పాడదాం అన్నారు. అంతకన్నా ఆనందం కొట్టలేదు సార్ నాకు. మీరు ఏ రెమ్యునరేషన్ తీసుకున్నా ఆ రెమ్యునరేషన్ ఇస్తాను, మీరు పాడితే చాలు నాకు, మీరు వచ్చి బ్లెస్ చేయాలి, పాట ఎలా ఉందో చెప్పాలి, నేను చిన్నవాడిని అన్నాను. ఎప్పుడు చచ్చా దానికే ఉందండి, నేను వస్తాను తప్పకుండా అన్నారు. వచ్చారు. ఆ టైం అంటే టైం ప్రకారం కరెక్ట్గా 2:02 వచ్చారు. వచ్చి వేయండి సాంగ్ ట్రాక్ వేయండి అన్నారు. వేశాను. వేసి విన్న తర్వాత పాట నేర్పించాను. బాగా చేసావయ్యా, గుడ్, బాగుంది అన్నారు. ఇది రిస్ట్రిక్షన్ ఏం లేదు గురువుగారు, మీరు దీన్ని విని దీన్ని ఏమైనా ఇంప్రూవైజ్ చేస్తే చేయండి అన్నాను. మధ్యలో చెమక్కులు గిమ్మక్కులు వేయండి అని చెప్పాను. ఓ తప్పకుండా, చాలా బాగా న్యాయం చేశారు ఆయన, అందులో మాత్రం ఏ విధమైన డౌటు లేదండి. అది పాట వినిపించండి. అది దండాలు దండాలు సామే, దండాలు దండాలు యములోరికి, నల్ల దున్నపోతు నెక్కే పెవురికి, నల్ల దున్నపోతు నెక్కే పెవురికి. కళ్ళెలరా చేయకుండా కరుణించాలా, నువ్వే కళ్ళెలరా చేయకుండా కరుణించాలా, కళ్ళు సొక్కేసుకుని మమ్మే కరుణించాలా, కళ్ళు సొక్కేసుకుని మమ్మే కరుణించాలా. దండాలు దండాలు సామే, దండాలు దండాలు యములోరికి, నల్ల దున్నపోతు నెక్కే పెవురికి, నల్ల దున్నపోతు నెక్కే పెవురికి. ఇది పల్లవమ్మ. ఇది చరణం కూడా చాలా బాగా చేసి అవన్నీ ఆయన జమకులు లాస్ట్లో మ్యూజిక్ ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. నవ్వుతో నా భవిష్యత్తు. ఆయన మైక్ పట్టుకుంటే మాత్రం ఆయన మహానుభావుడు. ఇంకా నువ్వు నా అనే భేదం లేకుండా పాడతాడు, అందులో మాత్రం 100%. అందుకే ఆయన పెద్ద గాయకుడు అయ్యాడు. అంతే కదా, మా అందరికీ ఆదర్శం అయ్యాడు. అలాగా పాడిన తర్వాత డబ్బులు ఇస్తుంటే తీసుకొని అన్నారు, నువ్వు చేసావు బాగా, మీరనే అన్నారు. ఆయన కూడా నువ్వు అనలేదు, మీరు చేశారు, బాగా చేశారు, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నారు అన్నారు. చెప్తాను సార్ గురువుగారు, మళ్ళీ తొందరలోనే పాడాలి మీరు నాకు అన్నారు. ఓ తప్పకుండా, ఎప్పుడైనా సరే విఠల్, ఈయన ఎప్పుడు పిలిచితే అప్పుడు మనం తప్పకుండా వెళ్ళాలన్నారు. అలాగా ఆ పాట పాడాను. తర్వాత ఇంకొక పాట వచ్చి నేను పాడింది, తండ్రే తనయుని గురువు దైవం, అతడే నాకు ఆదర్శం. తండ్రే తనయుని గురువు దైవం, అతడే తానన నాన తాననా తాననా తానా అనే పాట నేను పాడానమ్మా. అంటే ఇప్పుడు ఇన్ని పాటలు పాడారు, మ్యూజిక్ చేశారు, ఇదంతా మొత్తానికి ఏదో మీరు ఏదో కొంతవరకు పూర్తిగా సాధించకపోయినా ఎంతో కొంత మీకు ఆత్మతృప్తిగా చేసుకున్నారు. ఇంకా అంటే మీరు పాటలు పాడడం అవకాశాలు తక్కువ అని మీ అంతటి మీరే తెలుసుకుని ఉండొచ్చు నేను అనుకోవడము. కాదమ్మా, అది యాక్చువల్గా ఏమైందంటే నేను పాటలు పాడడం తక్కువని కాదు, తక్కువ అంటే అవకాశాలు రావడం అంటున్నానండి. చాలా అవకాశాలు వచ్చాయండి. తర్వాత ఏమైందంటే ముఖ్యంగా
నన్ను బాగా లైక్ చేసినటువంటి వాళ్ళు ఈ డబ్బింగ్ చిత్రాలు చాలా చేసేవారండి అప్పట్లో. సంవత్సరానికి చాలా వందల సినిమాలు డబ్బింగ్లు అయ్యేవి. అదర్ లాంగ్వేజెస్ నుండి, తమిళ నుంచి, మలయాళం నుంచి మంచి మంచి సినిమాలు మనకు డబ్ చేశారు. అవి చేసినప్పుడు వాటి బాధ్యతలు నాకు అప్పగించేవారు. చాలామంది నా మీద ఇవన్నీ విన్న తర్వాత, మ్యూజిక్ చూసిన తర్వాత దగ్గర 300 సినిమాలకి, డబ్బింగ్ సినిమాలకి నేను ట్రాక్ మిక్సింగ్ చేశాను. అందరు మ్యూజిక్ డైరెక్టర్లు, ఈవెన్ ఇళయరాజా కానీ, లేకపోతే మలయాళం మ్యూజిక్ డైరెక్టర్స్ రవీంద్ర గారు కానీ, ఇంకోటి కానీ, కన్నడ వాళ్ళది కానీ అన్నీ కూడా దాన్ని తెలుగులోకి డబ్ చేయడం జరిగాయి. అలాగే తెలుగు నుంచి తమిళకి, అలాగా అన్ని లాంగ్వేజెస్, హిందీకి కూడా చేసాం. అన్ని లాంగ్వేజెస్ చేశాను. అవి చేయడం వల్ల నాకేమైందంటే ఆ ట్రాక్స్ అన్నీ నా దగ్గరికి ఇచ్చేసేవారు. ఇచ్చేసిన తర్వాత సింగర్స్కి నేర్పించడం. ఒక్కొక్కసారి ట్రాక్స్ కూడా ఉండేవి కావు, వాటికి మళ్ళీ నేను ట్రాక్ తీసేవాడిని ఆర్కెస్ట్రాతో. తీసి వాటిని న్యాయం చేసి కరెక్ట్గా వాటిని సింగర్స్ అందరి చేత పాడించేవాడిని. ఆ రకంగా పాడించడంలో బాలుగారి చేత కొన్ని వందల పాటలు పాడించాను, మనువు చేత కొన్ని వందలు పాడించుంటాను. కొత్త సింగర్స్కి చాలామందికి అవకాశాలు ఇచ్చాను. మీరు పడిన బాధని ఇంకొకళ్ళు పడకూడదు అనుకున్నారా? కొత్త సింగర్స్కి చాలామందిని తయారు చేశాను. కొందరు పేర్లు చెప్పండి పర్వాలేదు, కొందరికి చెప్పండి పర్వాలేదు. మలయాళీ సింగర్ సింధు అనే ఒక అమ్మాయి, తర్వాత సునంద, వాళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీ సింగర్స్ అండి. అంటే ఇళయరాజా దగ్గర పాడారు వాళ్ళు. పాడిన తర్వాత తెలుగులో వాళ్ళు ఎప్పుడు పాడలేదు. వాళ్ళకి తెలుగు నేర్పించి తెలుగులో పాడించి ఓహో శభాష్ అనిపించుకునేటట్టుగా పాడించాము. అలాగే ఎంఎల్ఆర్ కార్తికేయన్ అని ఒక సింగర్, అతను మన మహేష్ బాబు సినిమాల్లోనూ, అన్నింట్లోనూ, అత్తారింటికి దారేదిలోనూ, అన్నింట్లో చాలా వాటిలో పాడాడు. తర్వాత అతనికి ఫస్ట్ అవకాశం కల్పించి మీరు తెలుగులో చాలా పాటలు పాడించారు. అలాగే రాము అనే సింగర్ చేత చాలా పాటలు పాడించాను. ఇతను కూడా పాడాడు. మన సునీత, అదే సునంద, ఇప్పుడు లీడింగ్లో ఉన్న సునంద, మన రాము గారి వైఫ్, ఆ అమ్మాయి కూడా చాలా పాటలు పాడింది నా దగ్గర. అలాగే మన గీతామాధురి కూడా పాడింది. తర్వాత వీళ్ళందరి చేత పాడించాను. లేటెస్ట్ రేవంత్ గారి నుంచి అందరూ చాలామంది సింగర్స్ చేత పాడించాను నేను. ఇక్కడికి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ చేత పాడించేవాడిని. హిందీ సింగర్స్ మన నేను ట్రాక్స్ పట్టుకుని అక్కడికి వెళ్ళేవాడినండి, బాంబేకి వెళ్ళి శంకర్ మహాదేవన్ గారి స్టూడియోలో కూడా చాలా ట్రాక్స్ మిక్స్ చేశాను. అలాగే ఈయన ప్రకాష్, ఆ ప్రకాష్ గారు, ఆయన చేత కూడా చాలా పాటలు పాడించాను. తర్వాత హరిహరన్ గారు పాడారు. అక్కడ లేడీ సింగర్స్ చాలామంది చేత పాడించాను. సో అందరి సింగర్స్ చేత పాడించి చాలా మంచి బాగా చేస్తున్నారు సార్ మీరు, చాలా బాగుందని అందరూ చాలా ఇదిగా నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే అది ఇప్పుడు మీరు నేరుగా పాడితే నేరుగా తెలుస్తారు మాకు. తెర వెనకాల జరిగేవి మీరు చెప్తే కానీ మాకు తెలియదు. అది మీకు ఎలా అనిపించింది? అయ్యో నేను సింగర్గా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటే అవ్వలేకపోయాను. అందులో కూడా నేను కొన్ని పాటలు పాడేవాడిని. పాడినా కూడా మా సింగర్స్ నేమ్స్లో పక్కన నించుని ఇలాగే ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చాలా పాటలు పడాలి, చాలా పాటలు పాటలు కూడా పడాలి, అది చాలా పాటలు పడాలి. అది పాటలతో పాటును. ఆ పాటలు మామూలు పాటలు కాదండి. ఏంటంటే నేను చెప్పాను కదమ్మా, ఈవేళ పాడితే రేపు ఉంటుందో లేదో అని తెలియదు. అది తర్వాత దానికి ఎంత సాధన చేయాలంటే అండి, ప్రొడ్యూసర్స్ చుట్టూ, డైరెక్టర్స్ చుట్టూ, మ్యూజిక్ వీనంటే డైరెక్టర్ని అడగండి అంటారు, డైరెక్టర్ని అడిగితే ప్రొడ్యూసర్ని అడగండి, ప్రొడ్యూసర్ని అడిగితే మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం అంటారు, మ్యూజిక్ డైరెక్టర్ని అడిగితే డిస్ట్రిబ్యూటర్ ఇష్టం అంటాడు. ఇలా రకరకాల మనుషులు, రకరకాల వాళ్ళని చూశాను. కానీ సప్తద్వారాలు దాటాలి చాలానండి. ఈ మొత్తానికి ఒక 200 పాటలు పాడగలిచాను అంటే అది చాలా గ్రేట్గా నేను భావిస్తాను. అంతే కదా, కరెక్ట్. అది ఆ తర్వాత నేను మానేలేదమ్మా, పాడలేక మానేసింది కాదు. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందండి. అప్పుడు సరిగ్గా మంచి మూమెంట్లో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. నన్ను హైదరాబాద్ వచ్చేయండి, మీకు చాలా బాగుంటుంది భవిష్యత్తు అని చాలామంది చెప్పారు ఆ రోజుల్లో. అప్పుడు ఇంకా రాజకోట్ కానీ వీళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి. నన్ను మీరు వస్తే చాలా బాగుంటుందని అంటే, మా అబ్బాయి చదువు, మా అమ్మాయి చదువు అక్కడ చెన్నైలో పుట్టడం వల్ల వాళ్ళ చదువు మధ్యలో ఆగిపోతుందని, నాకు అక్కడ చెన్నైలో వాళ్ళ ఎడ్యుకేషన్ పోకూడదని చెప్పే ఉద్దేశంలో అక్కడ ఆగిపోయాను. అలాంటి సందర్భాల్లో ఇంకా సినిమా ఫీల్డ్ అక్కడికి వెళ్ళిపోయాక ఏం చేయాలి నెక్స్ట్ అన్నది ఒక తపన వచ్చింది నాకు. ఒక తమిళ్లో ఒక మంచి రైటర్ ఒక ఆయన ఉన్నాడండి, భరణి అని, మరుద భరణి. ఆయన ఎంజి రామచంద్రన్ గారికి వాళ్ళ నాన్నగారు చాలా పాటలు రాసేవారు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ నేను తెలుగు నుంచి తమిళ్కి, అదర్ లాంగ్వేజెస్ నుంచి నేను డబ్ చేస్తున్నాను, చాలా మంచి సినిమాలు వస్తాయి, అలాగే మీరు తెలుగులో ఎందుకు రాయకూడదు అని ఒక
ప్రపోజల్ పెట్టాడు ఆయన. నాకు తెలియదండి ఆ లైన్లో నేను లేను కదా అంటే, మీరు చాలా ఈజీ అండి, మీకు భాష మీద పట్టుంది కాబట్టి నేను నా దగ్గర కూర్చోండి 2-3 రోజులు, నేను ఎలా చేస్తున్నానో చూడండి, దానికి లిప్ మూమెంట్ కరెక్ట్గా డైలాగ్ రాయాలి, భావం కరెక్ట్గా ఉండాలి, అది మార్చి రాసుకోవాలి, ఒరిజినల్గా ఉన్నదాన్ని మనం మార్చి కూడా రాసుకోవచ్చు అని అతని దగ్గర ప్రక్రియ నేర్పించారు. ఆ ప్రక్రియ నేర్పించిన తర్వాత నాకు ఫస్ట్ అవకాశం ఉంటే గంగా యమున సరస్వతి అనే సీరియల్ పడింది. అది జెమినీలో చాలా మంచి పేరు వచ్చింది దానికి. ఆ రోజుల్లో మధ్యాహ్నం 11 గంటలకు వచ్చేది, అందరూ టీవీల దగ్గర అతుక్కుపోయేవారు. అది మొత్తం 1000 ఎపిసోడ్లు పైన, మంచి డైలాగ్స్, చాలా మంచి ఇది. దానిలోకి మారారు, ఇంకా సంగీతంలో నుంచి డబ్బింగ్లో వెళ్ళి డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాను. అందులో కూడా మ్యూజిక్ ఉంటుంది, సంగీతం, టైటిల్ సాంగ్స్ ఇవి ఉంటాయి, అవన్నీ ఉన్ని కృష్ణ వీళ్ళందరి చేత పాడించేవాడిని. సరే చేస్తూ తర్వాత అప్పుడు ఏం చేయాలనుకుంటే లియో రికార్డింగ్ కంపెనీ అని ఒక కంపెనీ చెన్నైలో చాలా మంచి బిగ్గెస్ట్ కంపెనీ, హెచ్ఎంఈ వాళ్ళ దగ్గర కొన్ని ప్రైవేటు ఆల్బమ్స్ చేసేది. తర్వాత లియో రికార్డింగ్ వాళ్ళకి చాలా ఆల్బమ్స్ చేశాను. ఆల్బమ్స్లో చాలా సూపర్ హిట్ అయ్యాయి. అందులో మీరు ఆల్బమ్స్ అన్న చోట ఒక్కటి అడుగుతున్నాను మిమ్మల్ని నేను, అసలు ఇంట్లో నుంచి కథలని మనిషి, కథపని మనిషి అని ఎస్వరలక్ష్మి గారి చేత చేయించారని విన్నా. అవునమ్మా. దీంతో పాటు కంటిన్యూషన్ అది చెప్పండి, మీరు చెప్తున్న దానికి అడ్డుపడ్డాను నేను. ఇప్పుడు ఎస్వరలక్ష్మి గారి చేత ఈ లియో రికార్డింగ్ కంపెనీ వాళ్ళదే రికార్డింగ్ చేస్తుంటే కొత్త వాళ్ళ చేత కాకుండా పాత వాళ్ళ చేత ఎవరి చేతన పాడిస్తే బాగుంటుందని అతను ప్రపోజల్ చేశాడు. ఆనంద్ అని అతను ఒక ప్రొపరేటర్ లియోకి. సరే దానికి ఏముందంటే ఎస్వరలక్ష్మి గారు అద్భుతమైన వాయిస్ ఆవిడది, ఆవిడ పాడతానంటే మన అదృష్టం, వెళ్ళి అడుగుదామని నాకు ఒక థాట్ వచ్చింది. వచ్చి ఆవిడ చేత సరే వెళదాం రండి అని చెప్పి తీసుకెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆవిడ రండి బాబు అని ఎంతో మర్యాదగా మాట్లాడారు. ఆ రోజుల్లో చిన్నవాళ్ళని ఒక భేదాభిప్రాయం వాళ్ళకి ఉండేది కాదు. వరలక్ష్మి గారి దగ్గరికి వెడితే ఏమిటి బాబు ఎవరో ఏంటని అడిగితే, అమ్మ మీ గొంతు మా చిన్నప్పటి నుంచి వింటున్నాం, మీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే మాకు భయం, ఎందుకంటే మీరు ఆకాశంలో అక్కడ మెరుస్తున్న ధ్రువతార మీరు, మేము వచ్చి మిమ్మల్ని పాడమన్నాం, ఎవరు అసలు నేను రాజేశ్వరరావు గారిని కాదు, ఇంకోళ్ళని కాదు, పింజాల గారిని కాదు, మీరు వాళ్ళందరి దగ్గర ఎన్నో బ్రహ్మాండమైన పాటలు పాడారు. సో నేను ఏదో చిన్న ఇదండి నా పేరు పలానా అన్నగాని, అదేంటి బాబు అలా అంటావు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని ఎప్పుడు కాదన్ను, అది నువ్వేమిస్తావని కూడా నేను అడగను, నాకు పాట నచ్చితే తప్పకుండా పాడతాను అన్నారు. ఏం చేసావు వినిపించు అన్నారు. పాడి వినిపించాను. అద్భుతంగా ఉన్నాయి, నేను పాడతాను, పద్యాలు ప్లస్ పాటలు. అందులో జొన్నవిత్తులు గారు రాశారు. విజయదశమి అని ఒక ఆల్బమ్ చేసామమ్మా, అమ్మవారికి సంబంధించినవా? మొత్తం విజయదశమి దుర్గాదేవి. అందులో ఆవిడ పాడిన మచ్చుకి వినిపించాను పద్యాలు. శ్రీలలితా సహస్రము స్మరింపుచు, శ్రీలలితా సహస్రము స్మరింపుచు, సూర్యుడు తూర్పు నుండి నీ ఆలయ సీమ జూచి కిరణాంజలి చేసి, సహస్ర రీతులను లీలగ రాగమాలల భళీయన తీయని సుస్వరాల భూపాలమునాలపించెద వినవమ్మ ప్రభాకర సుప్రభాతముల్, వినవమ్మ ప్రభాకర సుప్రభాతముల్. తొలి సంధ్యారుణ కుంకుమార్చనలతో ధూపాలతో పాలతో విలసత్కుంద సుగంధ పుష్పములతో వేవేల స్తోత్రాలతో తులసి మాలలతో ప్రణామములతో దుర్గాంబ సంప్రీతితో పలు పూజల్గై కొనుచు బ్రోవగదవే భక్తాళి సదృష్టితో హా 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 హా
చాలా హాయిగా ఉందండి. భూపాల రాగంలోను ఈ 2 పద్యాలు పాడి ఏమన్నారు ఆవిడ? అసలు ఎట్లా ఫీలింగ్ మీకు? ఆవిడతో పని చేసిన అనుభూతి ఎలా ఉంది? చాలా ఎవరికో కానీ దక్కదు ఆవిడ అసలు అంతటి అవకాశం. ఆవిడ వస్తుంది, బాబు నేను మొత్తంగానే పాడతాను, సింగిల్గా నేను నేర్చుకోవాలి, అన్నీ నేర్పించండి నాకు బాగా అన్నారు. సింగిల్ టేక్లో పాడాలని. పాడాలి. ఒక 10 ఎక్కడైనా తప్పు వస్తే అక్కడ ఆపేసి మళ్ళీ చేయొచ్చమ్మా, ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఉంది మనకి, మీరు పాడితే చాలా అన్నాను. నేర్చుకున్నారు చక్కగా. ఒక్కొక్క టేకులో ఒక్కొక్కటి పాడేశారు. ఒక 10 సార్లు రిహార్సల్ చేసుకున్నారు. చక్కగా స్క్రిప్ట్ చూసుకుని బ్రహ్మాండంగా పాడారు. అలాగే ఒక పాట కూడా అత్యద్భుతంగా పాడింది ఆవిడ. జొన్న విత్తులు గారు అత్యద్భుతంగా రాశారు. ఆయన ఒక మనిషిది శరీరం యొక్క ఇది తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత అనుభూతి ఎలా ఉంటుంది అన్నది ఆయన వర్ణిస్తూ రాశారమ్మా. నామది సాంబ్రాణి శంభుని రాణి, నా వినతి పారాణి నాట్యమరాళి. నామది సాంబ్రాణి శంభుని రాణి, నా వినతి పారాణి నాట్యమరాళి. నా ఎదకెందామరా దాని స్పందన వింజామరా. నామది సాంబ్రాణి శంభుని రాణి. నా నాటికి నా నాడుల నాడేడి రుధిర మహోగ్రత నీ చరిత. హా 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 నా నాటికి నా నాడుల నాడేడి రుధిర మహోగ్రత నీ చరిత. దేహమునంటియు మోహమునంటని నా ప్రాణముని గుడి ప్రాంగణము పెంపొందింపుమని గుణము నా ప్రార్థన కదియే ప్రతిఫలము. పెంపొందింపుమని గుణము నా ప్రార్థన కదియే ప్రతిఫలము. నామది సాంబ్రాణి శంభుని రాణి. కొండమెట్లపై గుండె చప్పుడులు మాతా అవిని మంత్రబీజములు. భక్తి వెల్లువలు పొంగిన నాలో ఎగసిన శ్వాసలు మంత్రపుష్పములు. నా ప్రదక్షిణలు నీకు దక్షిణలు, నీ కటాక్షములు నాకు అక్షితలు. నా ప్రదక్షిణలు నీకు దక్షిణలు, నీ కటాక్షములు నాకు అక్షితలు. నామది సాంబ్రాణి శంభుని రాణి. కొంచెం పాట వినగానే రామకథను వినరయ్యా గుర్తొస్తుంది కొద్దిగా. బహుశా 2 ఒక రాగాలు అయ్యి ఉండొచ్చేమో, తెలియదు అది. అయితే ఇంకా మీరు ఇప్పుడు వరలక్ష్మి గారితో పాడించడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఇంకా రమణమ్మ గారితో కూడా పాడించినట్టుగా విన్నాను. గారితో కూడా ప్రివేట్ ఆల్బమ్స్లో చాలా పాడించానమ్మా. ఏమిటన్నది నాకు సరిగ్గా గుర్తులేవు కానీ పర్వాలేదు, అక్కర్లేదు. అది తర్వాత చాలా సినిమాల్లో కూడా ఈ డబ్బింగ్ మూవీస్లో ఆవిడ చేత పాడించాను. తర్వాత ఈ బి వసంత గారు, విజయలక్ష్మి శర్మ గారు అందరూ కూడా పాడేవాడి. ఇప్పుడు పాడుతున్న వాళ్ళలో ఎవరితో పాడించారు మీరు? కొత్త తరంలో మీరు పరిచయం చేసిన వాళ్ళు, బాగా పాపులర్ అయిన వాళ్ళు? లలితా సాగర్ అని ఓ సింగరు, అమ్మాయి విజయవాడ అమ్మాయి. అమ్మాయి చిన్నప్పటి నుంచి, అమ్మాయి నాకు 8వ సంవత్సరం నుంచి నాతో కచేరీలు పాడేది. చిన్నప్పటి నుంచి కచేరీలు పాడేది. మాకంటే విజయవాడలో బాగా స్కూల్లో పాడుతున్నప్పుడు అమ్మాయి మారుమూల కూడా తెలుసు. అవునమ్మా, ఉప్పులూరు వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి పాడించి చాలా సినిమాల్లో కూడా పాడించాను. అలాగే మల్లికార్జును ఆవిడ గోపిక చాలా పాడారు నా దగ్గర. ఆ తర్వాత ఇప్పుడు పాడుతున్న గాయకులు అందరి చేత మ్యాక్సిమం పాడించాను నేను. తర్వాత ఈ ఫీల్డ్ ఎలా వెళ్ళిపోయిన తర్వాత ఇవి చేస్తుండగా నాకు హరీష్ జయరాజ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్, హరీష్ జయరాజ్ అతను నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి కొంచెం మీరు నాకు అసిస్టెంట్గా ఉంటారా అని చెప్పి నాకు కబురు చేశారు. అది భువనచంద్ర గారి ద్వారా ఆయనకి తెలిసి నన్ను పిలిపించారు. పిలిపిస్తే వెళ్ళాను. వెళితే ఆయన అప్పుడు ఫస్ట్ మిన్నలే అనే సినిమా
తమిళ్లో ఫస్ట్ మూవీ. దాన్ని చెలి అని పేరు పెట్టారు తెలుగులో, చెలి. అందులో చాలా అద్భుతమైన పాటలు ఇవన్నీ చేశారు. అందరు సింగర్స్ చేత పాడించేవాడిని. పాడిస్తుంటే మన క్లాసికల్ సింగర్స్ కూడా ఆయన చక్కగా పాడించేవాడు. అందులో వశీకర నా హృదయముని ఈ పాటలు ఇవన్నీ మొత్తం ఆయన సినిమాలు ఇప్పటి వరకు ఎన్ని చేశారో అన్ని సినిమాలకి నేను వర్క్ చేశాను. అప్పటి నుంచి నన్ను ఆయన వదలలేదు. ఇప్పుడు అసలు మీరు పాటల నుంచి కానీ సినిమా పరిశ్రమ నుంచి కానీ దూరం అయిపోవడానికి మీరేమైనా కొంత కారణం మీకు అనుకున్నారా? అంటే నా పిల్లల భవిష్యత్తు గురించి యాక్చువల్గా అది పిల్లలది సరే, ఇంకా కూడా అంటే పిల్లలతో ఉన్నా కూడా మీరంటే కొంత ఇమడలేకపోయారా? ఇమడలేక ఏం లేదు, అందరూ బాగానే ఉండేవారు. అయితే హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇంకా సినిమా పరిశ్రమ తెలుగంతే కూడా హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇంకా తెలుగు అనేది అక్కడ ఏం లేదు. హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి కూడా చేసుకుంటున్నారు కదా కొందరు. హైదరాబాద్ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అది నేను రాలేదు అంతే తప్ప. హైదరాబాదు వచ్చి ఉంటే నాకు వేరే రకంగా ఉండేది. చాలామంది అడిగారు కూడా, అడిగితే నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాను. అది మనం ఏదైనా అనుకోవచ్చు, అంటే భగవంతుడు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు ఇస్తాడు. అనుకోకపోతే ఉండలేము. తర్వాత హైదరాబాద్ అంటే ఎందుకు మొదటి నుంచి వాతావరణం పడదని ఒక భ్రమ ఏమంటే దానితోటి నేను అక్కడే ఉండిపోదలుచుకున్నాను. అక్కడే ఉండిపోయాను, చెన్నైలోనే 35 years చెన్నైలోనే ఉండిపోయానమ్మా. ఆ తర్వాత నాకు ఇంకా ఈ అవకాశాలు ఇలా అవుతున్నాయి అనగానే మధ్యలో కొంతమంది నేను అయితే సినీ పరిశ్రమ నుంచి దూరం వెళ్ళలేదండి. నేను మొన్నటిదాకా కూడా సినిమా పరిశ్రమనే నేను అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్ సినిమాలు కాకపోయినా సినిమాకి సంబంధించినవే చేస్తూ వచ్చాను. అదేలేండి. తర్వాత ఛానల్స్ వాళ్ళు చాలా సినిమాలు చేసేవారు. ఈ మధ్యకాలంలో అన్ని ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా పాత సినిమాలు ఎప్పుడో ఓల్డ్ మూవీస్ కొని వాళ్ళు రైట్స్ రాయించుకుని మళ్ళీ దాన్ని కొత్తగా మళ్ళీ డబ్ చేసి కొత్తగా దాన్ని పాటలు క్రియేట్ చేసి అన్నీ చేసేవాళ్ళు. అలాగే చాలా చేశాను. రామ్ అనే ఆయనకి ఇప్పుడు సునీత వాళ్ళ హస్బెండ్ ఉన్నారే, ఆయనకే దగ్గర 100 సినిమాల దాకా చేసి పెట్టాను. ఆ తర్వాత నేను సత్యనారాయణ గారని గుంటూరు, ఆయనకి దగ్గర ఆయనకు 100 సినిమాలు చేశాను. డైలాగ్స్ ప్లస్ మ్యూజిక్. అదేలేండి. అలా చేస్తూ వాటిల్లో ఎంతోమందికి ఎంకరేజ్మెంట్ వితిన్ డబ్బింగ్ ఆర్టిస్టులు, సింగర్స్ని కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు చేశాను నేను. రమణ వాళ్ళ అమ్మాయి కుసుమ, తర్వాత రాము, తర్వాత ఇంకా ఈ గోపికా పూర్ణిమ, వీళ్ళందరికీ కూడా కార్లు ఇప్పించాను నేను యూనియన్ డబ్బింగ్ దాంట్లో. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు డబ్బింగ్ చెప్తూ ఉండండి అని చెప్పి ఈ అమ్మాయి కూడా అప్పట్లో డబ్బింగ్ చెప్పేది, మన సునీత. డబ్బింగ్ చాలా సినిమాలు చెప్పారు. అప్పుడు అక్కడ మేము డబ్బింగ్ సినిమాలు ఫస్ట్ మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ చేసేవారు. అవన్నీ చెప్పించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాక బాగా స్థిరపడింది. హైదరాబాద్ ఎప్పుడైతే మారిందో అందరూ కొంచెం ఇదయ్యారు. చెన్నైలో ఉండగా అందరికీ తక్కువ వచ్చేది, డబ్బు తక్కువగా ఉండేది, వర్క్ కొంచెం ఇదిగా ఉండేది. కానీ ఆ రోజుల్లో అదే గొప్పగా ఉండేది. మరి ఈ రోజున అందరూ ఆ పాత కొంతమంది మర్చిపోతూ ఉంటారు పాత జ్ఞాపకాలు. కొంతమంది చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మాలాంటి పెద్దవాళ్ళకి మేము చేసినవి మేము చెప్పుకోలేము. ఎందుకంటే ఇంతమందికి చేసాం, అంతమందికి చేసాం మేము చెప్పక్కర్లేదు. చెప్పుకుంటే బాగుంటుంది కూడా. మీ దగ్గర వాళ్ళు చెప్పాలి కానీ మీ పేరు మీరు చెప్పుకోకూడదు. అదే తమిళియన్ అతను ఉన్నాడు, నేను చెప్పిన ఏ స్టేజ్ ఎక్కినా ఫస్ట్ నాకు ఎలా అవకాశం వచ్చిందో అతను నా గురించి చెప్పకుండా అసలు ఏ పాట పాడు. ఎవరన్నారు పేరు? మన కార్తికేయన్. ఎవరు అన్నారు ఆయన? కార్తికేయన్. అలాగే రాము, వీళ్ళందరూ కూడా మర్చిపోరండి మనం చేసినటువంటి ఇది. చాలామంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు చిన్న మాట అడ్డొస్తున్నానంటే మర్చిపోవడం అనే మాటకి చెప్తున్నాను. నేను ఫస్ట్గా ఇక్కడ నేను గుర్తు చేసుకోవాల్సింది ఆదిలాబాద్ జిల్లా మాసాయిపేటకి చెందిన గంగారాం అనే వ్యక్తిని. అసలు ఫస్ట్ మీకు పరిచయం చేసిన కారణం ఆయన ఎవరు, గంగారాం అనేది వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. మాకు తెలియదు అసలు. మీకులాగే నా ఫోన్ నెంబరు ఎలా సంపాదించాను, నేను సంపాదించి పెట్టించాను నెంబర్. అది ఒకరోజు ఫోన్ వచ్చిందమ్మా నాకు. నేను గంగారామని మాట్లాడుతున్నానండి, ఏదో జానపద గీతాలు అవి పాడుతుంటాను, మాది నిర్మల్ అని చెప్పారు ఆయన. అదే నిర్మల్ దగ్గర మాసాయిపేట. సార్ ఏంటండి అని అడిగాను. అడిగితే ఆయన మాట తీరు అది కూడా చాలా స్వచ్ఛతగా చాలా స్పష్టంగా, సార్ నేనేదో చిన్న గాయకుడిని అని మొదలెట్టారు ఆయన. సార్ నేను చెప్పాను ఒకటే, గాయకుల్లో చిన్న పెద్ద అనేది ఉండదండి, వాళ్ళ తలరాతను బట్టి
మంచి మంచి అవకాశాలు వస్తాయి, కొన్ని రావు. దాని గురించి మనం చిన్న పెద్ద అని క్యాల్కులేట్ చేయలేమండి. ముఖే సరస్వతి. కాబట్టి మీరు కించపరచుకోవద్దు. ఏ మట్టిలో మాణిక్యం అంటే అబ్బా ఏం చెప్పారండి మట్టిలో మాణిక్యం అని సుశీలమ్మ గారు ఇదే మాట అన్నారండి అన్నారు. మీరెవరో నేను చూడలేదండి, కానీ మీ మాటను బట్టి చెప్తున్నాను. మీరు ఒక పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడి మళ్ళీ మమ్మల్ని జనాలకి పరిచయం చేయాలనే తపనతోటి మమ్మల్ని జనాలు మర్చిపోకూడదు, మీరు ఎవరో గుర్తు చేసుకోవాలి, మీరు ఇన్ని పాటలు పాడారు, ఇంత చేశారు, ఇన్ని పాడారు, ఇన్ని మ్యూజిక్ డైరెక్షన్లు చేశారు అని తాపత్రయంతో అతను చాలామందికి నా గురించి చెప్పడం, అలాగే మీకు చెప్పడం. ఆయన గంగారామ గారికి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజు నాకు ఆ పరిచయం దగ్గర నుంచి రోజు ఫోన్ చేసి అటు సుశీలమ్మ గారి చేత మాట్లాడించారు. ఆవిడ మింజమూరి కృష్ణమూర్తి గారు మిమ్మల్ని ఎలా మర్చిపోతానని మనం ఎన్ని చేసామని ఆవిడ చెప్పగానే నేను స్టన్ అయిపోయాను. ఓ రోజు ఫోన్ చేసి నాకు ఆయన ఇచ్చి సుశీలమ్మ గారు మాట్లాడతారట చూడండి మీతోటని. ఆవిడ 90 ఏళ్ల వయసులో నన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆవిడకి లేదు, కానీ ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారో. ఎందుకంటే కృష్ణమూర్తి గారు మనం చేసినవన్నీ ఇన్ని కాదండి అని. ఎందుకంటే నేను ఏం సినిమా చేసినా సుశీలమ్మ గారు లేకుండా నేను పాడించేవాడిని కాదు. తర్వాత నేను ఆల్బమ్స్ చేసిన ఆవిడ చేత పాడించుకునేవాడిని, వాణిజ్యరమ్మ గారి చేత. అప్పట్లో మూడు త్రిమూర్తులులాగా ముగ్గురు ఉండేవారు, వాణిజ్యరమ్మ గారు, సుశీల గారు, జానకి గారు. చిత్ర తర్వాత వచ్చారు. చిత్ర చేత కూడా నెంబర్ ఆఫ్ ఇది మనం పాడించాను. ఆ తర్వాత సుజాత అని ఆవిడ కూడా చాలా పాడింది నా దగ్గర. సుజాత వాళ్ళ అమ్మాయి చేత కూడా పాడించాను చాలాను. సో ఇన్ని జనరేషన్స్ చూస్తూ వచ్చామండి. అది ఇక్కడ నేను ఎందుకంటున్నానంటే మళ్ళీను గంగారాం అనే అతనే నాకు అసలు మీ పేరు ఫస్ట్ చెప్పి ఇలా పాటలు పాడాడమ్మా, ఆ నెంబర్ మీరు ఎలాగైనా సంపాదించండి అన్నాడు. ఫస్ట్ అసలు అతని గొంతు పరిచయం అయినప్పుడు అతని గొంతు విని ఎవరో పెద్ద ఆయన అనుకున్నాను. గంగారాం అన్న పేరు గొంతు విని, లేకపోతే ఈ పాత వాటికి చెప్తారంటే 70-80 ఏళ్ళు అనుకుంటే చూస్తే 3 పదులు కుర్రాడు అతను, 35 ఏళ్ళు కూడా లేవు అతను. పాటలన్నీ నాకు లింకులు పంపించి ఇగో ఆయన గురించి ఇదని మొత్తం వికీపీడియా కూడా చూడలేనంత సమాచారం నాకు పంపించి, అమ్మ ఫస్ట్ మీకే ఇప్పిస్తాను నేను ఇంటర్వ్యూ. అతను అమ్మనే పిలుస్తాడు పిల్లవాడిలాగా. అంటే నాకు ఈ రోజున అసలు మీతో ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది దానికి ముఖ్య కారకుడు గంగారాం. అవునమ్మా, అతను మర్చిపోతే వేస్ట్ అసలు. నేను అతను ఎవరు మీరు మర్చిపోకూడదు. సమాచారం అంటే మీరని మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం ఒకటైతే, అతను అంత చిన్న వయసు పిల్లాడు, మీరు పాడిన పాటలన్నీ చెప్తాడు నాకు. ఆ సినిమాలో ఈ పాట, ఈ సినిమాకి వీళ్ళందరి చేత పాడించాడు, వాళ్ళని పైకి తీసుకొచ్చాడు. నీకు ఎలా తెలుసయ్యా ఇవన్నీ అంటే, అంతే తెలుస్తాయి అంటాడు. నేను పాడిన పాటలు నాకే గుర్తుండవు, మనకి పంపిస్తాడు. అది నాకు మొన్న ఒక లింక్ పంపించారు, గాజు బొమ్మలు అనే సినిమాలో. అవునండి, నాకు కూడా పంపాడు. విన్న తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అయ్యయ్యో మీకు ఎలా గుర్తుందండి, ఎలా పట్టారు ఇది అంటే, నాకు అంతే సార్, మీరు నాకు పెద్దవాళ్ళంటే గౌరవం, నాకు ఎక్కడున్నా వెతుకుతాను సార్ అని చెప్పి. అలాంటి వ్యక్తిని చూడడం చాలా అరుదు. అతనితో చిత్రం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీతో మాట్లాడు సుశీల్ గారు గంటలు మాట్లాడతారు, జానకి గారు, మొన్న పోయిన రావు బాల సరస్వతి గారు, మొత్తం అందరితోటి. అతను చదువుకున్న వ్యక్తి కాదు, సామాన్యమైన కుటుంబానికి చెందినవాడు, గొర్రెలు కాసుకుంటానని చెప్తాడు. ఆ భాషా సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో, అదేంటారు పూర్వజన్మలో ఏవో గాయకుడు అయ్యి ఉంటావయ్యా నువ్వు. నేను ఆయనకి ఒక హామీ ఇచ్చానమ్మా. అతనే అనొచ్చు, ఆయన నక్కలే పాపం, పిల్లవాడి వయసు. అదే పిల్లాడే, కానీ మనం మర్యాదగా నేను ఎవరినైనా మీరు అంటే అందుకని కాదండి, కొడుకు వయసు వాళ్ళని మనం అలా అనకూడదు అంటాం కదా, అందుకని అది. ఆ గంగారాము, మీరు ఏం కంగారు పడద్దు, మీ చేత ఒక పాట ఎప్పటికైనా నేను పాడిస్తాను. చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ లాంటిది ఒక చక్కటి చేసి మీకు పాడిస్తానని చెప్పగానే అతను ఎంతో ఆనందపడ్డారు. ఇంతవరకు ఎవరు ఆ మాట అనలేదు సార్, మీరు అన్నారు అంటే తప్పకుండా అనండి, మీలో ఆ తపన ఉంది, మీరు పాడగలరు, ఆ సామర్థ్యత ఉంది, పాడగలండి. నేర్పిస్తే మీరు పాడగలరు. నేను ట్రైనింగ్ ఇస్తే మీకు నేను ఫోన్ ద్వారా మీకు నేర్పించి ఆన్లైన్లో మీకు నేర్పిస్తాను, కంగారు పడకండి అని చెప్పాను. అదమ్మా, అందుకని అతన్ని తప్పనిసరిగా స్మరించుకోవడానికి కారణం ఏంటంటే, అసలు ఈ ఇంటర్వ్యూకి కారకుడైన వాడు ఏమీ ఆశించడు, నిస్వార్థంగా. నిజంగా ఇలాంటి మామూలుగా ఎవరైనా మాకు ఒకళ్ళ రిఫరెన్స్ ఇస్తే మాకేమిటి అన్నట్టుగా ఉంటారు ఎవరైనా సరే. అతనికి అది లేదు. ఎక్కడ మొట్టమొదట దేవదాసు సినిమాలో చిన్న పార్వతిగా వేసిన అనురాధ గారి దగ్గర నుంచి అతనే నాకు, రమణమ్మ గారు అవనండి, మీరవ్వనివ్వండి, వసంత గారు కానీ ఎంతమంది నెంబర్లు సంపాదించి ఇస్తాడు. అతను ఏమిటో మరి ఆ రుణం ఏమిటో నాకు తెలియదు అసలు. గంగారంలో ఇంకో కోణం కూడా ఉందండి, సాహిత్యం రాస్తాడు, పాటలు రాసి చూపిస్తాడు. నాకు పంపించారు, దీన్ని మీరు ఏమైనా చేయగలరా గురువు గారు, చేస్తానయ్యా అని చేసి అది పంపిస్తే, అది జయమాలిని మీద రాసిన పాట. ఓకే, ఆ జయమాలిని మీద రాసి దాన్ని కంపోజ్ చేస్తే, అది వెంటనే జయమాలిని గారికి పంపించి, అమ్మ ఇది ఎలా ఉందో వినండి అంటే, ఆవిడ ఉప్పొంగిపోయి నాకు ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ చేసి, మీరెవరో నాకు తెలియదు కానీ ఎంత చక్కగా చేశారు బాబు,
నిజంగా నాకు చాలా ఆనందం అయిందండి. అసలు ఇది నాకు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినట్టుగా చేశారు, ఆ గాత్రం కూడా చాలా బాగా పాడారు మీరు అని చెప్పి ఆవిడ నాకు ప్రశంసలు పంపించారు. నేను అన్నానమ్మా, ఇది గంగారాం అని అతనికి ఆ క్రెడిట్ ఆయన ఇచ్చిన తర్వాత నాకు వెంటనే ఆ పాటకు ట్యూన్ చేయాలనిపించింది. చేసిన వెంటనే మీకు పంపించి అతని యొక్క తపన మీకు ఎలా అయినా అందించాలి, మీ చేత పాడించాలి, మీ చేత మీకు మీ మెప్పు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు, అంతే తప్ప ఆయన ఏది ఆశించే మనిషి కాదు అంటే ఆవిడ ఉప్పొంగిపోయింది. అలాగా గంగారాంలో రెండో ఛాయ్ కూడా ఉంది. నిజమండి, ఆ మాట నిజం. చాలామందిని ఇప్పుడు ఎల్వి జయలక్ష్మి గారు, రాజేశ్వరి గారు అందరినీ కూడా పట్టుకుంటాడు. మొన్న ఇంకొకటి కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పవలసింది, రావు బాలసరస్వతి గారు పోయినప్పుడు ఆవిడ మీద నివాళి చేయాలని మీ నెంబర్ పంపించాడు, లలితాసాగర్ గారి నెంబర్. అందరి నెంబర్లు ఇచ్చి అతను పూనుకుని సుశీల్ గారి దగ్గర నుంచి అందరివి వచ్చేలాగా చేసినటువంటి నిస్వార్థ జీవి నిజంగా చెప్పాలంటే. అందుకని నేను ముందరగా అతన్ని గుర్తు చేసుకోవాలి ఒకసారి అని చెప్పని అనుకున్నాము. 100%. ఇక ముగింపుగా మీరు మీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకోదగ్గ సంఘటన, బాధపడిన సంఘటన రెండూ చెప్పండి. ఉంటాయి తప్పనిసరిగా. ఇప్పుడు మీరు ఏమీ ఆశించట్లేదు కాబట్టి మీరు ఓపెన్గా హాయిగా మాట్లాడచ్చు, మీకు దానివల్ల నష్టం లేదు, లాభం లేదు. నేను బాధపడిన సంఘటన అంటే, బాలు గారు మీరు సంగీతం నేర్చుకున్నారు కాబట్టి మీరు టీచర్గా చేయొచ్చు కదా, ఇక్కడ అవకాశాలు రావు, చాలా కష్టం అండి ఇక్కడ ఇవ్వడం అని ఆయన అంత నిక్కచ్చిగా చెప్పినప్పుడు చాలా బాధపడ్డానమ్మా, చాలా బాధపడ్డాను. అంటే మనం వచ్చింది తప్ప రైటా అన్నది నా మనసుకి చాలా గందరగోళాన్ని సృష్టి. వాయిస్ బాగుందండి కానీ ఇక్కడ అవకాశాలు రావు, చాలా కష్టం అండి అని పబ్లిక్గా చెప్పారు ఆయన. ఎందుకంటే మళ్ళీ మీరు కష్టపడకూడదని చెబుతున్నాను, మీరు చక్కగా ఏ సంగీతం మ్యూజిక్ టీచర్గానే చేసుకోవచ్చు అని చెప్పంటే, లేదు సార్ నేను మనసులో బాధపడ్డా, ఎందుకో నా సిక్స్త్ సెన్స్ లేదు సార్, ఏది ఏమైనా తాడో పేడో తేల్చుకునే వెళ్తాను సార్, నేను వచ్చింది వెళ్ళడానికి కాదు సార్, ఉండి నా ప్రయత్నం నేను చేసుకుంటాను, మీరు తినే తిండిలో మీ మెతుకులు కిందన పెడితే అవి ఏరుకు తింటామండి అంటే అది కూడా వేయనన్నారు కదా, అది కూడా నేను అలా పడకుండా తింటానన్నారు ఆయన. అన్నాక సరే ఇంకా పెద్దవాళ్ళు ఎలా అన్నాక మనం ఇంకేమంటామండి, మనం బాధపడి. తర్వాత ఎన్నో సందర్భాల్లో శైలజతోటే నా ప్రేమ, ఎక్కువ పాటలు వాళ్ళ చెల్లెలతోటే పాడడం జరిగింది, నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడడం ఇద్దరం శైలజతోటి. ఆ తర్వాత బాలు గారి చేత చాలా పిక్చర్స్ ఇప్పుడు నేను చేసిన అన్నింటిలోనూ బాలు గారు లేకుండా ఏది లేదు. అంటే ఇక్కడ నాకు సందేహం ఏంటంటే, మిమ్మల్ని అలా అన్నారు కదా ఇప్పుడు మీరు వద్దు వెళ్ళిపోండి అన్నప్పుడు, మీరు అది మనసులో పెట్టుకుని ఆయనతో పాడించకుండా ఉండాలనుకోలేదా ఎప్పుడు? నేను అనుకోలేదమ్మా, ఎందుకంటే ఆయన నెంబర్ 1 సింగర్, అందులో నో డౌట్. దాని గురించి అసలు మనం మాట్లాడాలి. అదే కాకుండా ఆయన వృత్తిరీత్యా నన్ను అన్నారు కానీ మామూలు ఎక్కడ కనిపించిన ఆయన గురుగారిని కాగిలించుకోవడం, మాట్లాడడం, చాలా ఆప్యాయతగా ఉంటారు. మళ్ళీ ఒక్క సింగింగ్ విషయంలోనే మన ఇద్దరికి ఇది తప్ప పర్సనల్గా చాలా బాగా, మీ నాన్నగారు ఎలా ఉన్నారు, అమ్మ ఎలా, అన్నీ అంతా చాలా చక్కగా అడుగుతారండి, అన్ని ఫ్యామిలీస్ గురించి అన్నీ చక్కగా మాట్లాడేవారు. తర్వాత ఆయనలో నాకు ఏ విధంగానూ బ్యాడ్ ఎలిమెంట్స్గా నాకు అనిపించారు. ఓ ఫోన్లే మన దురదృష్టం అని ఎలా అంటున్నారు అని అనుకున్నాను తప్ప, ఆయన ఇలా అన్నాడు ఏంటి, ఈయన అసలు చాలా దుర్మార్గంగా మాట్లాడారని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే బాధపడ్డాను అంతే. అదేలేండి, బాధ సహజం. అందులో మనకి ఇస్తారా లేదా అవకాశాలు, ఈయన ఇలా అనేసరి ఏంటి అని బాధ వచ్చింది తప్ప, తర్వాత కలిసిన తర్వాత ఆయనే మొత్తానికి ఏం పాడారండి, ఇప్పుడు ఏం పాడారు, అది పాడారు అన్నీ అడుగుతూ ఉండేవారు, అన్నీ చెప్పేవాడిని. చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన చక్కగా ఫ్రెండ్షిప్ మనందరికీ ఎప్పుడు ఉంది. కానీ అది మనసులో ఆయనకు ఉంది. అందుకే నన్ను ఈటీవీ ప్రోగ్రాంలో కానీ పాడుతా తీయగా కానీ దేనికి నన్ను ఆహ్వానించారు, అందరి సింగర్ని పిలిచారు ఆయన. అదొకటి బాధ ఉంది నాకు మనసులో. ఎందుకంటే అందరినీ, ఈవెన్ చిన్న వాళ్ళని కూడా పిలిచారు, ఈవెన్ సింగర్స్ రాము దగ్గర నుంచి అందరినీ పిలిచారు, నన్ను మాత్రం ఆయన గుర్తుంచుకోలేదు అనే ఒక బాధ నా మనసులో ఉంది. అయినా కూడా నేనేం బాధపడలేదండి. ఎందుకంటే నేను పబ్లిసిటీ కోసం తాపత్రయపడే మనిషిని అయితే నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చుకునేవాడిని. ఆ రోజుల్లోనే నేను ఎక్కువ ఇంటర్వ్యూలకు నేను ఇచ్చుకునే పరిస్థితి నేను ఇవ్వలేదు కూడా. మా రమేష్ నాయుడు గారికి కూడా ఆయనకి ఇంటర్వ్యూస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అసలు ఎక్కడికి బయటికి ఉండేది కాదు ఆయనకి. అలాగా మన గురించి ఎవరైనా అడిగితే రావడం తప్ప, లేకపోతే అసలు నేను ఎప్పుడు సైలెంట్గానే ఉంటాను. ఇప్పుడు మేము బతిమాలి వెంటపడ్డాం మిమ్మల్ని, మీ అంతటి మీరేం రాలేదు అసలు. అలా కాదమ్మా, ఎందుకంటే మీలాంటి తాపత్రయం ఉన్న మనుషులు, అందులో మీకు ఉన్న తపన, మీకు సంగీతం పట్ల ఉన్న గౌరవం, దాని గురించి తప్పకుండా మేము రావాలండి. వచ్చి తప్పకుండా మీరు అడిగిన మీ ఇంటర్వ్యూకి మేము తప్పకుండా అటెండ్ అవ్వాలి. అది మా భాగ్యంగా కూడా నేను భావిస్తాను. అది సంతోషం ఉందరు, అది తప్పకుండానండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ అమ్మా. ఇప్పుడు పెద్దవాళ్ళు
మనం ఇప్పుడు ఏదో పాడేసేసి కోట్లు సంపాదించాలని మాకు ఉండదండి. ఇప్పుడు నాకు 71 ఇయర్స్ అంటే 71 సంవత్సరాలు నాకు. నేను చూడంది లేదు, చెందంది లేదు, చక్కగా సినీ ఫీల్డ్లో ఉన్నాను, సంపాదించుకున్నాను, పిల్లల్ని బాగా చదివించాను, అన్ని రకాలుగాను హ్యాపీగా ఉన్నాను. నాకే ప్రాబ్లం. పిల్లలు ఇద్దరు హ్యాపీగా మ్యారేజెస్ అయిపోయి పిల్లలు సంతోషంగా ఉన్నారు. మాకు ఇంకా బాధ్యత ఏముందండి? మా ఇద్దరం హ్యాపీగా సంతోషంగా ఆ దైవస్మరణ చేసుకుంటూ. నాకు ఈ వయసులో ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. చెప్పండి. నేను ఒక 7 ఇయర్స్గా లోన్లీ, ఇప్పుడు అన్నీ అయిపోయింది, ఇంకా ఏం చేయాలి దేవుడా అనుకుంటున్న టైంలో నేను సంగీతానికి దూరం అవ్వకూడదని మనసులో దేవుడిని ఎప్పుడు ప్రార్థించుకుంటాను. అప్పుడు గుంటూరులో సత్యనారాయణ గారు అని, రాయపాటి సత్యనారాయణ గారు, ఆయనకి చాలా సినిమాలు నేను డబ్ చేయడాలు చేశాను కదా. ఆయన ఎప్పుడు నన్ను గుర్తుంచుకున్నారో నాకు తెలియదు. నాతోటి చెన్నైలో సడన్గా కలిసాం ఒక చోట. కలిస్తే గురువుగారు ఏం చేస్తున్నారంటే, ప్రస్తుతం ఖాళీ సార్ అన్నాను. అంటే అది మీరు ఖాళీగా ఉంటే ఎలా సార్, మీకు పని చెబుతానన్నారు. ఏంటి సార్ అన్నాను. అంటే నేను ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను సార్, ఓన్లీ డివోషనల్స్ ఏం వద్దు మనకి, నేను రోజు భక్తి సాగర్ అని టైటిల్ పెడతాను, దానికి మీరు హెడ్గా ఉండి మీరు అన్నీ నాకు చేసి పెట్టాలి, మీరు ఏం చెప్తే అలా చేద్దాం అంటే నేను చెప్పాను. మరి ఏం చేద్దాం అంటే స్తోత్రాలు చేద్దాం, శ్లోకాలు చేద్దాం, తర్వాత అష్టోత్తరాలు చేద్దాం, సహస్రనామాలు చేద్దాం, ఇలాగా రకరకాలుగా చెప్పుకొచ్చారు ఆయన. ఆయనకున్న భక్తి, ఆయన సత్యనారాయణమూర్తికి అపారమైనటువంటి భక్తుడు. ఆయన ఎవ్రీ మంత్ సత్యనారాయణమూర్తి గుడికి అన్నవరం వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళాడు. ఆయన ఇంట్లో అంతా కూడా సత్యదేవుడు తప్ప ఇంకో దేవుడు ఉండడు. ఆయన అటువంటి వ్యక్తి. నాకు ఏమన్నారంటే, గురువుగారు నాకు మిమ్మల్ని నేను వదలనండి, ఖచ్చితంగా మనం కలిసి పనిచేయాలి అన్నారు. సరే సార్, అలాగే తప్పకుండా చేద్దాం అన్నాను. ఏదో మాట వరుసగా అంటున్నారులే అనుకున్నాను. తర్వాత నన్ను గుంటూరు పిలిచి మీరు గుంటూరులో ఉంటే బాగుంటుంది సార్, మనం ఇక్కడి నుంచి అన్నీ ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేసుకుని ఆ తర్వాత చెన్నై వెళ్దాం. ఇప్పుడు వెంటనే రాలేనండి, నేను ఇప్పుడు ప్రస్తుతం మా ఊళ్ళో ఉంటున్నాను కాబట్టి మీకు ఏం కావాలో మనం సబ్జెక్ట్స్ నాకు చెప్తే దాన్ని బట్టి నేను ముందు తగ్గ ప్రశాంత వాతావరణంలో నేను కంపోజ్ చేసుకున్నాక ఆ తర్వాత మీకు చెప్తాను. అప్పుడు మనం నెలకొకసారి చెన్నై వెళదాం, చెన్నైలోనే మనం రికార్డింగ్ చేద్దాం. ఎందుకంటే మనకి చెన్నైలో బ్యూటిఫుల్ రికార్డింగ్స్ చేస్తారు. అలాగే బాలు సుబ్రహ్మణ్యం థియేటర్లో అక్కడే చేద్దాం. ఎస్పీబీ కోదండపాణి ఇది అతను అందులో పనిచేసిన ఇంజనీరే ఎస్పీబీ స్టూడియోస్ అని పెట్టాడు. అతను గోపి అని, అతను వెరీ గుడ్, చాలా జ్ఞానస్తుడు. అతను బాలుకి చాలా లైకింగ్ అనమాట. అతను స్టూడియో పెట్టుకున్నాడు కాబట్టి మహాలింగపురంలో అతని దగ్గర చేద్దాం అన్నాను. సరే వెళ్ళాం, మాట్లాడడం చేసుకున్నాం. నెలకు 2 సార్లు వెళ్ళేవాళ్ళం. అలా చేసి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 2000 దాకా చేసుకుంటాం అమ్మా ఛానల్కి. అందులో చాలా పాపులర్ అయ్యి దానికి గోల్డ్ డిస్క్ వచ్చింది ఆ ఛానల్కి, తర్వాత సిల్వర్ డిస్క్ వచ్చింది, తర్వాత రకరకాల అన్ని డిస్కులు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చాలా బాగా చేశారు. అందులో మిలియన్స్ ఆఫ్ ఇది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అందులో అదేంటది గృహప్రవేశాలకి అది మనం పాడుతుంటాం. అదేంటది అవి దానికి శ్రీ సత్యనారాయణ అవి సత్యనారాయణమూర్తి చాలా శ్రీ సత్యనారాయణ సేవ ప్రారంభం అనేది కూడా చాలా పాపులర్ అయింది. నేను వేరే ట్యూన్లో చేసి అది చాలా పాపులర్ అయింది. అందులో కూడా కొత్త సింగర్ చిత్రా గారి క్లాస్మేట్ చిత్రా గారు ఇద్దరు ఒకే గురువు దగ్గర నేర్చుకున్నారు. ఉషారాజ్ అని ఒక అమ్మాయి, ఆవిడ ఎక్స్ట్రాడినరీగా పాడుతుంది. ఉషారాజ్ అంటే కేవీకే మోహన్ రాజు గారు అమ్మాయి కాదు, వాళ్ళు మలయాళీస్ వీళ్ళు, నేను చెప్పింది వాళ్ళు కాదమ్మా. ఈ చాలా బాగా పాడుతుంది. ఈవిడ వచ్చి చిత్రా గారి లాగే చాలా మంచి వాయిస్, వాణిజ్యరం వాయిస్ టచ్ అవుతుంది ఆవిడకి. ఆవిడ చేత పాడించామండి. నేను నెంబర్ ఆఫ్ ఇది మీ ఇద్దరమే పాడేవాళ్ళు అందరూ ఆ ఛానల్లో. మొత్తం అలా ఎలా ప్లాన్ చేసామంటే, ఆదివారం వస్తే సూర్యనారాయణమూర్తి, అందులో ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు చేసాం. పాటలు, స్తోత్రాలు, రకరకాలు ఏముంటే అవన్నీ చేసాం. అలాగే ప్రతి దేవుడి మీద చేసుకుంటూ వచ్చాం. అలాగే నవగ్రహాలకు విడిగా మొత్తం కొన్ని వేలు ఎక్కడెక్కడి నుంచో వెతికామండి. అసలు మేము తిరగని లైబ్రరీ లేదు, తిరగని పుస్తకాల షాపులు లేవు. అలా తిరిగి వెతికి పట్టుకుని చేసామండి. వాటిలో మంచి పేరు వచ్చిందమ్మా. ఆ ట్యూబ్ కంపెనీ యూట్యూబ్కి రోజు భక్తి సాగర్, దానికి కూడా మంచి అవార్డ్స్ వీళ్ళందరూ యూట్యూబ్ వాళ్ళు చాలా మెచ్చుకుని చాలా చేశారు. సంతోషం అది.
అది కూడా నాకు దక్కిన ఏం చేద్దాం అనుకున్న టైంలో నువ్వు భగవంతుడిని ప్రార్థించుకొని ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఉండేది. చాలా మంచి అవకాశం దొరికింది. సత్యదేవుడు ఆయన రూపంలో వచ్చి నాకు ఇచ్చిన అవకాశం. సంతోషం. అది ముగింపుగా ఒక చిన్న ఇప్పటి వరకు కూడా అవే జరుగుతున్నాయమ్మా. సంతోషం. అది కావాల్సింది. ముగింపుగా ఒక పాట పాడండి మీరు, మీకు మనసుకు నచ్చింది, దాంతో ఆపుదాం. సాయి భక్తిమాల్లో నా గురించి జొన్నవిత్తు గారు రాసినటువంటి పాట. ఇది బాగా పాపులర్ అయిందండి, బట్ నా జీవితానికి సరిపోతుంది కాబట్టి ఇది నేను పాడుతున్నానమ్మా. నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. ఏమి తెలుపను స్వామి నీకు తెలియనిదేమి, నిన్ను నమ్మానోయి నన్ను మరిచావోయి, నువ్వు కాదంటే కాచేదెవరోయి. నా మనసే బాబా, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. సాయి నాకు ఏమీ రాదు, లోకం తీరే అర్థం కాదు, పోనీ కాస్తంత లౌకికమా లేదు, నాలో సూటిదనం అందరికీ చేదు, ఎట్టాగయ్యా బతికేదింకా, నువ్వే ఏదో దయచూడింకా, ఓ దయామయ మహాశయ తెలియనిదా నీకు, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. బాబా సాయి బాబా, షిరిడి బాబా, షిరిడి బాబా, షిరిడి బాబా. చాలా సంతోషం అండి. నమస్తే. విన్నారు కదా, వింజమూరి కృష్ణమూర్తి గారు ఉరఫ్ వింజమూర్తి కృష్ణతేజ గారితో ఆయన ప్రయాణం ఎలా సాగింది మొత్తం అంతా చాలా వరకు వివరంగా చెప్పినట్టు భావిస్తున్నాను నేను. ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే అండి.